మహాపరిశుద్ధుడ మహోన్నతుడ జీవము కలిగిన మా ప్రభువ మీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రము చెల్లిస్తున్నాం. కృప కలిగిన దేవుడా, గత మధ్యాహ్న కాల సమయంలో మాతో ఉండి నడిపించేందుకు మీకు వందనాలు. ఈ రాత్రి కాల సమయంలో మరి మరలా మేము మీ యొక్క సందేశాన్ని వినడానికి మేము సిద్ధపడుతుండగా మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారం దయచేయండి. మా హృదయాలను సిద్ధపరచండి. ఉన్న మాటలను మా హృదయాల్లో భద్రపరచండి. ఉన్న మాటల ప్రకారంగా, వర్తమానం ప్రకారంగా, వాక్య ప్రకారంగా మా జీవితాలను మేము కట్టుకోవడానికి మీరు సహాయం దయచేయండి. ఇక్కడ మోకరించిన ప్రతి ఒక్కరిని మీరే విడిపించి మహిమ ఘనత ప్రభావం పొందుకోనమని విమోచకుడైన క్రీస్తు బ్రహ్మను మీ యొక్క నామములో ఈ ప్రార్థన ఇచ్చున్నాం ప్రభువా. ఆమేన్. ప్రభువుకు స్తోత్రం కలుగాక. హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిలో పరిశుద్ధత కలిసి ప్రభుని ఆరాధించడం గొప్ప సమయము. మన జీవితంలో దేవునికి మించిన యొక్క సమయము మరొకటి లేదు. హల్లెలూయా. మైకిల్ ఏంజలో తెలుసు కదా మీకు అందరికి. మైకిల్ ఏంజలో చిన్న సాంగ్. మైకిల్ ఏంజల్ ఏం చేశాడు ఆయన? తన మనసులో ఒక రూపం ఉంది. ఎవరి పేరు చెప్పండి? ఓకే, బాగా స్పీడ్ అని చెప్పారు. చెప్పిన వాళ్ళు మాత్రం చెప్పారు, చెప్పిన వాళ్ళు కవర్ చేశారు. నవి మా జరిగిపోయిన పక్కన వాళ్ళు చెప్పేశారు కదా, మేము చెప్పినట్టు ఫీల్ అయిపోయారు. మీరు బాగా తెలియగలరు తెలుసు నాకు. సరే, మంచిది. మైకిల్ ఏంజలో తన మనసులో ఒక రూపం ఉంది. ఆ రూపము మోషే మానవుడిగా ఈ లోకంలో జీవించినప్పుడు ఎలాంటి రూపాన్ని కలిగి ఉన్నాడు అనేది ఊహా చిత్రం తన మనసులో ఉంది. ఆ ఊహా చిత్రము అతను ఒక శిల్పకారుడు. ఆ మైకిల్ ఏంజల్ అనే అతను వ్యక్తి ఒక మంచి నైపుణ్యం కలిగిన శిల్పి. అతని మనసులో ఉన్న మోషే యొక్క చిత్రాన్ని శిల్ప రూపంలో చెక్కాలనుకున్నాడు. ముఖము లేని ఒక రూపాన్ని తీసుకున్నాడు, ఒక రాయిని తీసుకున్నాడు, ఒక మోగ రాయిని తీసుకున్నాడు. ఆయన ఎవరికి కనపడకుండా చుట్టూ అడ్డు పెట్టేశారు. ఒక రాయిని తీసుకున్నాడు, దానికి ఏ రూపం కూడా లేదు. ఆ రాయి బయటికి కనపడకుండా తన లోపల ఏం చేస్తున్నాడో తెలియకుండా చుట్టూ అడ్డుకట్టుకున్నాడు. ఈ లోపల కూర్చుని తన మనసులో ఏదైతే రూపం ఉందో, మోషే ఎలా ఉంటాడు, మోషే కళ్ళు ఎలా ఉంటాయి, మోషే ముక్కు ఎలా ఉంటది, మోషే యొక్క ముఖ కవళికలు ఎలా ఉంటాయి, మోషే జుట్టు ఎలా ఉంటది, మోషే నవ్వితే ఎలా ఉంటాడు, చిరునవ్వు స్మైల్ ఉంటే ఎలా ఉంటది, మోషే యొక్క చేతులు, మోషే యొక్క కాళ్ళు, మోషే యొక్క ఛాతి, ఇవన్నీ కూడా తన మనసులో ఏదైతే ఉందో ఆ యొక్క రూపాన్ని చెక్కడం ప్రారంభించాడు. ఆ యొక్క మైకిల్ ఏంజల్ ఏం చేస్తున్నాడంటే, ప్రతి ఉదయం లేచి తన దగ్గర ఉండే సుత్తి, అది దాని ఉంటారు ఉలి, ఈ రెండు తీసుకొని తన మనసులో ఉన్న రూపాన్ని తయారు చేయడం మొదలు పెట్టాడు. బయటికి ఎందుకంటే చుట్టూ అడ్డుకట్టాడు కాబట్టి, ముసుగు వేశాడు కాబట్టి, లోపల ఈ మైకిల్ ఏంజల్ ఏం చేస్తున్నాడు ఎవరికి తెలియదు. పొద్దున్నే మాత్రం చుట్టుపక్కల వాళ్ళకి టకు 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 శబ్దం వినపడుతుంది. వీళ్ళు అనుకుంటున్నారు ఈ మైకిల్కి ఏదో పిచ్చి వచ్చేసింది, చుట్టూ కట్టుకుని లోపల కూర్చొని ఏదో పిచ్చి పిచ్చి పనులు చేసుకుంటున్నాడు అని అనుకున్నారు. కొన్ని రోజుల పాటు తన మనసులో ఏదైతే మోషే రూపం ఉందో ఆ మోషే రూపాన్ని ఆ యొక్క రాతి మీద చెక్కడం ప్రారంభించాడు. ఈ విషయం బయట ఉన్న చుట్టుపక్కల ఎవరికి తెలియదు. ఒక మైకిల్కి తప్ప బయట ఉన్న వ్యక్తులకు ఎవరికి కూడా తెలియదు. ఈ మైకిల్ ఏం చేశాడంటే, ఆ రూపాన్ని చెక్కిన తర్వాత తన మనసులో ఎలాగైతే మోషే ఉంటాడు అని అనుకుంటున్నాడో
ఆ రూపాన్ని యాజ్ ఇట్ ఈజ్ గా ఎక్కడ మచ్చ లేకుండా, వంకర లేకుండా, తన మనసులో ఉన్న రూపాన్ని యాజ్ ఇట్ ఈజ్ గా ఎదురుగా తీసుకున్న ఆ మూగరాయిని ఆ రూపంలో చెక్కాడు. ఒకరోజు ఉదయం అంతా చెక్కేసిన తర్వాత ఒక దెబ్బ సుత్తి తీసుకుని ఆవేశంతో, ఆవేశం వచ్చేసింది దానికి. ఎందుకంటే ప్రతిరోజు దాన్ని చెక్కి 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 తన మనసులో ఉన్న రూపాన్ని తీసుకొచ్చి ఇప్పుడు ఎదురుగా నిలబడింది ప్రాణము లేని ఒక జీవం లేని ఒక బొమ్మ కాదు, ఇతను మానవుడే, ఇతను మనిషే అని అనుకుని ఒక రోజున ఆవేశంతో తన చేతిలో ఉన్న సుత్తితో మోషే మాట్లాడు అని కేకలు పెట్టాడు. బయట ఉన్న వాళ్ళకి ఏమని పెడుతుంది? ఇది రాట్లేదు. హల్లెలూయా. మోషే విగ్రహాన్ని చూసి ఆవేశంతో మోషే మాట్లాడు మోషే అంటున్నాడు. చుట్టుపక్కల ఉన్న వారికి ఏముంటది? లోపల ఏం జరిగిందో తెలియదు. ప్రతిరోజు టిక్కు 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 అని శబ్దం తప్ప ఈ మైక్ లోపల ఏం చేస్తున్నాడో తెలియదు. ఏదో పని పాట లేదు, లోపల ఏదో పని చేసుకుంటున్నాడు అని అనుకున్నారు వీళ్ళు. ఒక రోజున గట్టి గట్టిగా కేకలు పెడుతున్నాడు, బయటికి వినపడతా ఉన్నాయి. మోషే మాట్లాడు అంటాడు. ఈ చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా ఈ మైకిల్కి ఏదో పిచ్చి వచ్చేసింది, ఈ లోపల కూర్చొని ఏదో పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నాడు అని అనుకుంటున్నారు. ఈ యొక్క మైకిల్ సుత్తితో ఆవేశంతో ఆ యొక్క మోషే విగ్రహం పైన బలంగా కొట్టి ఆవేశంతో మాట్లాడే గట్టిగా అని కొట్టాడు. స్వయంగా చెప్పారు, తన మనసులో ఉన్నదంతా కూడా శిల్ప రూపంలో చెక్కినటువంటి మైకిల్కి ఎప్పుడైతే ఆవేశంతో మాట్లాడు అని ఒక సుత్తి దెబ్బ కొట్టాడో ఆ విగ్రహానికి మరింత అందం వచ్చింది. అది పర్ఫెక్ట్ గా అయిపోయిందంట. స్వయంగా చెప్పారు, అది క్రీస్తు. దేవుడు తన యొక్క కుమారుణ్ణి తన రూపం వచ్చేంత వరకు, తన మనసులో ఉన్న రూపం వచ్చేంత వరకు తన కుమారుని దేవుడు తయారు చేశాడు. ఆ క్రీస్తు భూమి మీదకి వచ్చారు. ఆ క్రీస్తు కల్వరిలో కొట్టబడ్డారు. ఆయన భూమి మీదకి మానవుడిగా వచ్చినప్పుడు కంటే కల్వరిలో ఆయన గాయపరచబడినప్పుడు ఆయన మరింత పరిపూర్ణంగా, మరింత సౌందర్యంగా మారిపోయాడు ఆయన అని చెప్పారు. అది మీరు అందరూ చదివి ఉంటారు కదా. ప్రభుకి స్తోత్రం కలిగాయి. ఆ యొక్క రూపము లేని రూపాన్ని తీసుకొచ్చింది ఎవరు? అతని పేరేంటి బ్రదర్? మైకేల్ ఏంజల్, మిఖాయేలు దూత. ఎవరు బ్రదర్? ఆ మైకేల్ ఏంజల్ గురించి చెప్పలేన. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన ఈ మిఖాయేలు దూత, ఈ మిఖాయేలు దూత తన ఆలోచనలో తన పెళ్లి కుమార్తె ఎలా ఉండాలో, తన పెళ్లి కుమార్తెని ఎలా రూపించాలో, తన పెళ్లి కుమార్తెని లోకంలో ఎలా మరి చూపించాలో అనే ఆయన ఆలోచనలో ఉన్న ఆ రూపాన్ని వచ్చే వరకు ఈ 2000 సంవత్సరాలుగా ఈ మైకిల్ ఈ లోకానికి కనబడకుండా రహస్యంగా చుట్టూ కూడా ముసుగు వేసేసి నీ లోపల నిన్ను తన మనసులో ఉన్న రూపాన్ని చెక్కడం మొదలు పెట్టాడు ఆయన. హల్లెలూయా. ఈ మిఖాయేల్ బ్రదర్, వాళ్ళందరూ అనుకున్నారు ఈ మిఖాయేల్కి ఏదో పిచ్చి వచ్చింది, ఈ థామస్కి ఏదో పిచ్చి అయింది, అందుకోసమే బైబిల్లో నేను బోధ చెప్తున్నాడు ఆయన, ఏదో ఉరుములు అంటున్నాడు, మెరుపులు అంటున్నాడు, రహస్యాలు అంటున్నాడు, ఈయనకేమి అర్థం కావట్లేదు అని అనుకున్నాడు ఆయన. కానీ 1984 సంవత్సరంలో తన మనసులో ఉన్న రూపానికి ప్రాణం పోయటం మొదలు పెట్టాడు ఆయన. హల్లెలూయా. తన మనసులో ఉన్న రూపానికి ఎదురుగా ఆయన ఆలోచనలో పెళ్లి కుమార్తె ఎలా ఉండాలనుకుంటున్నాడో ఆ యొక్క ఆలోచనలో ఉన్న ఆ యొక్క ప్రతిబింబము ఎడుగుచలు పడింది. ఇప్పుడు థామస్ గారు చెప్తున్నారు ఆ ఓపెన్ బైబిల్ సందేశంలో, ఇప్పటి వరకు ఈ పెళ్లి కుమార్తెని ఈ లోకానికి కనపడకుండా దేవుడు రహస్యంగా రూపొందించాడు. సాతాను కూడా ఈ పెళ్లి కుమార్తెని
చూడలేదు. ఈ పెళ్లి కుమార్తె ఎలా ఉందంటే ఓ కింద భూలోకం నుండి పైన ఆకాశం వరకు, పరలోకం వరకు నిలబడిందంట ఆమె. ఇప్పుడు వరకు ఎలా ఎలా చెక్కబడిందంటే రహస్యంగా చెక్కాడంట దేవుడు. ఈ లోకానికి కనపడలా. హల్లెలూయా. నువ్వు ఈ లోకానికి కనపడకుండా రూపించబడ్డావు. దేవుడు నిన్ను రహస్యంగా గదిలో పెట్టి ఆయన రూపిస్తున్నాడు. టిక్కు 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 అనే శబ్దం తప్ప ఇప్పటి వరకు ఈ లోకానికి ఏమి కనపడాల. కానీ ఇప్పుడు ఆయన ఏం చేశాడు? ఒకసారిగా ముసుగు తొలగించి చూపించాడు. ఒక్కసారిగా ఈ లోకము నివ్వెరపోయింది. ఒక్కసారిగా ఈ లోకము భయపడిపోయింది. సాతానైతే పక్క నిలబడి ఉన్నటువంటి పెళ్లి కుమార్తెని పాదాల దగ్గర నిలబడి పైకి చూస్తా ఉందంట. ఇంత పెళ్లి కుమార్తెని ఇప్పుడు రూపొందించాడు ఆయన. ఈ మైకిల్ ఏంజెల్, ఈ ప్రధాన దూత, ఈ మిఖాయేలు దూత తన మనసులో ఉన్న రూపాన్ని ఇప్పటి వరకు చెక్కి, తన మనసులో ఏ రూపం అయితే ఉండాలో ఆ రూపాన్ని, ప్రతిబింబాన్ని తన ఎదురుగా చూసుకుని వచ్చాడు ఆయన. నాకు వినపడుతుంది ఆయన మనసులో సతీష్ గారు ఎలా ఉండాలి. ఇప్పుడు అక్కడ నిలబడి ఉంది. అక్కడ ఆయన ఏం చేశాడు? ఇప్పుడు సతీష్ గారిని, సతీష్ గారు మాట్లాడా ఒక దెబ్బేశాడు. శోధన, వేదన, సమస్య అవి జయించినప్పుడు ఆయన మరింత పరిపూర్ణంగా తయారవుతున్నాడు. మాట్లాడు. ఎందుకంటే నీవు ఆయన ఆలోచనలో ఉన్న రూపాన్ని అయి ఉన్నావు. శోధన, వేదన, సమస్య ఇవన్నీ నువ్వు జయించేసరికి పరిపూర్ణమైన పెళ్లి కుమార్తె అయిపోతున్నావు. నువ్వు ఒక రూపంలో వచ్చిన తర్వాత శోధన జయించినప్పుడు నువ్వు మరింత పరిపూర్ణం అయిపోతున్నావు. కాబట్టి శోధనలు మనకి రావడం ఎంత ప్రాముఖ్యమైనవో, మన శోధన మనకి రావడం ఎంత అవసరమో చూడండి. ప్రభుకి స్తోత్రం కలగాక. నీవు సుందరవతిగా, సౌందర్యవతిగా, ఎక్కడ మత్స కళంకము లేని దానిగా ఈ లోకాన్ని నువ్వు కనబడుతూ ఉన్నావు. కానీ నీకు శోధన, నీకు రోగము, నీకు సమస్య, నీకు దుఃఖము, నీ కన్నీరు ఎందుకు వస్తుందంటే దేవుని యొక్క తలంపులో ఏ రూపమైతే నీకు రావాలని చూశాడు దేవుడు, ఆ పరిపూర్ణమైన రూపాన్ని నీకు ఇచ్చాడు. ఆయన నిన్ను మరింత పరిపూర్ణంగా చేయడానికే నీకు శోధన అనిపిస్తున్నాడు దేవుడు. సుత్తుతో కొడుతున్నాడు దేవుడు. నేను ఇప్పుడు ఆ మైకిల్ ఏంజెల్ కి ఆవేశం వచ్చింది, కొట్టాడు. సామా మాట్లాడు అని కొట్టాడు. ఆయన కొట్టేసరికి ఆయన ఏమొచ్చింది? సమస్య సమస్య అయ్యో అనుకున్నాడు. కానీ దాంట్లో ఆయన ఏం చేస్తున్నాడు? జయం పొందుకుంటున్నాడు ఆయన. ఎందుకంటే ఆయన ఒక్కడే లేడు అక్కడ, ఆయనతో పాటు ప్రభు కూడా ఉన్నాడు అక్కడ. కాబట్టి ఇంతకు ముందు ఉన్న సల్మాన్ కంటే ఇప్పుడున్న సల్ము మరింత పరిపూర్ణంగా రెడీ అయిపోయాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ కూర్చున్న ప్రతి సహోదరి సహోదరుడు, ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రధానత చేత చెక్కబడిన అనుదిన శిల్పి. అవునా? సొలొమోను చెప్పాడా సామెతలో, నేను ఎలా ఉన్నాను? ప్రతిరోజు చెక్కబడుతున్నా నేను చేతిలో, రూపించబడుతున్నా నేను చేతిలో. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా ఆయన చేతిలో, ఆయన ఆ శిల్పి దెబ్బలకి మీరందరూ కూడా మీ కొత్త కొత్త రూపంలో మీరు సంతరించుకుంటున్నారు. ఇంతకు ముందు మనకు రూపం లేదు. అవునా బ్రదర్? ఇంతకు ముందు మన జీవితానికి అర్థం లేదు. ఇంతకు ముందు మనకు మరి ఆ విశ్వాసానికి అర్థం లేదు. మనం ఎటు వెళ్తామో తెలియదు. మనకి ఎలాంటి ఒక నిరీక్షణ, ఒక లక్ష్యం అనేది లేదు మనకి. అలాంటి నిన్ను నన్ను ఒక రూపాన్ని, ఒక క్రీస్తుగా, దేవుని కుమారులుగా, కుమార్తెలుగా, మరణమే లేని ఒక నిత్యత్వనికి వారసులుగా మార్చాడు దేవుడు. నేను ఇక్కడ ఆ మైకిల్ ఏంజెల్ను తన మనసులో ఉన్న రూపాన్ని నీలోకి తీసుకొచ్చాడు. అదేంటి అంటే వాక్య రూపము. హల్లెలూయా. ఇప్పుడు మనందరూ ఏ రూపంలోకి వచ్చాము? ఇప్పుడు వాక్య రూపం. ఇదేంటి బ్రదర్, నేను ఇప్పుడు నల్లగా ఉన్నా, ఇప్పుడు నేను మంచి కలర్ ఉన్నా, నేను మంచి లావుగా ఉన్నా, లేదా నేను సరిపడిగా ఉన్నా అని అనుకుంటారా? లేదు 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 లేదు. ఈ మైకిల్ ఏంజెల్ చెక్కిన విగ్రహం ఎలాంటిది అంటే వాక్యము. వాక్యం ఎక్కడ ఉంది? వాక్యము దేవుని ఎక్కడ ఉంది? ఇప్పుడు ఆ వాక్యం ఎక్కడ ఉంది? ఇప్పుడు భూమి మీద శరీరం ఎక్కడ ఉంది? ఆ వాక్యం ఇప్పుడు నీ రూపంలో, నా రూపంలో రక్త మాంసాలుగా ఆ వాక్యము శరీరధారిగా ఈ భూమి తిరుగుతూ ఉంది. ఇప్పుడు ఆ వాక్యము నిజమైన మిఖాయేల్ దూత చేత చెక్కబడినటువంటి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ రూపము క్రీస్తు యొక్క రూపము. మీకు వచ్చే శోధన, మీకు వచ్చే సమస్య నిన్ను మరింత పరిపూర్ణంగా మార్చడానికి దేవుడు నీకు అనుమతిస్తూ ఉన్నాడు. కాబట్టి శోధన, సమస్య వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు కృంగిపోకండి, ప్రభుకి స్తోత్రాలు చెప్పండి. సాతాను నిన్ను చూసి భయపడి పారిపోతాడు వాడు. ఎందుకంటే నీవు ముసుగు తీసినటువంటి ముసుగు తొలగించిన మిఖాయేలు యొక్క శిల్పంగా నీవు ఉన్నావు. ఎందుకంటే ఆ శిల్పం ముందు సాతాను పాదముల దగ్గర ఉన్నాడు. వాడు నిన్ను ఎలా చూడాలి? తలెత్తి పైకి చూడాలి. అంత ఉన్నతమైన స్థితిలోనికి, అంత ఉన్నతమైన స్థానంలోనికి దేవుడు నేను హెచ్చించాడు. ఆయన స్తోత్రం కలుగాక. హల్లెలూయా. అవునా బ్రదర్? మీకు అర్థమవుతుందా? ఇప్పుడు మిఖాయేలు చేంజ్ చేశారో మీకు అర్థమవుతుంది కదా. ఈ లోకానికి కనబడకుండా నిన్ను తయారు చేశాడు ఆయన. నీకు కూడా తెలియదు ఆయన ఏం చేస్తున్నాడో, నీకు కూడా తెలియదు. ఒక కొత్త రూపము, వాక్య రూపం వచ్చేలాగా
ఇంతకు ముందు ఉన్న రూపం కంటే ఇప్పుడు మరింతగా నీ యొక్క రూపాన్ని మార్చేశాడు దేవుడు. ఆ మూగరాయిగా ఉన్నటువంటి ఆ ఎక్కడో విలువ లేకుండా పడిపోయిన ఆ యొక్క బండను తీసుకుని వచ్చి ఇప్పుడు మోషే విగ్రహాన్ని చేసినప్పుడు అదేమైపోయింది, ఎంతో విలువైపోయింది. దానికి ఎన్నో డాలర్లు వచ్చేసింది దానికి, ఆ మైకిల్ ఏంజెల్కి. ఇప్పుడు నువ్వు ఎంతో విలువైన వాడిగా ఉన్నావు ఈ లోకంలో. ఇంతకుముందు పనికిరాని వాడిగా ఉన్నావు, కానీ ఇప్పుడు నీకు క్రీస్తు యొక్క రూపం, వాక్యం యొక్క రూపం నీకు వచ్చినప్పుడు ఈ లోకంలో విలువైన ఆస్తిగా, సొత్తుగా ఉన్నావు ఇప్పుడు దేవునికి. నీకు ఇప్పుడు ప్రభుకి స్తోత్రం కలను గాక. హల్లెలూయా. ఏలియా చూడండి, సారేపతు తెలుసా ఏమనుకుంటుంది? సారేపతు ఏమనుకుంటుంది? ఇంటికి వచ్చింది, బయటకు వచ్చి, ఇంట్లోకి బయటకు వచ్చింది, అడవిలోకి వచ్చి ఏం చేస్తుందామే? పొలం ఏరుకుంటుంది. ఇక పిండి అయిపోయింది, మా దేశంలో చాలా మంది చనిపోతున్నారు, మా చుట్టుపక్కల వాళ్ళు చనిపోయారు, ఇక నేను నా కుమారుడు చనిపోతాం. ఎందుకంటే మాకెంత ఉంది ఆహారము? ఒకరోజు సరిపడే ఆహారం ఉంది మాకు, ఇక మేము చనిపోతాం. ఇక మమ్మల్ని ఆదుకునేవారు లేరు, నాకు భర్త లేడు, నా కుమారుడు చిన్నవాడు, మేము ఇక జీవించలేము, మాకు ఆహారం లేదు. గొప్ప గొప్ప వాళ్ళే ఈ కరువుకి తట్టుకోలేక చనిపోతున్నారు. ఎందుకంటే ఆ దినములలో ఏలియా ప్రవక్తున్నాడు. ఆ ప్రవక్త ఆకాశాన్ని ఏం చేశాడు? ఇత్తడిగా మార్చేశాడు. ఎందుకో తెలుసా? నిష్పడంగా చెప్తున్నారు. ఎందుకు ఏలియా ఆకాశాన్ని ఇత్తడిగా మార్చాడంటే, ఈ భూమి మీద వర్షపు చిరుకైనను పడదు అని చెప్పాడు. ఒకవేళ మంచు కానీ పడుతుందేమో, అది కూడా చిరిగే కదా అని మంచు కూడా పడకుండా ఆకాశాన్ని ఇతరుగా మార్చేశాడండి. ఇక ఆకాశంలో మేఘ సంయోగాలు ఏమి ఉండవు. ఇక మేఘ సంయోగాలు జరిగినప్పుడు ఏమవుతుంది? కనీసం వర్షం పడకపోయినా మంచైనా ఏదో తేమైనా వస్తుంది, కానీ అది కూడా రాకుండా తీర్పుని ప్రతిబింబించే విధంగా ఇత్తడిని చూపించాడు. అక్కడ ఇత్తడి దేనికి సూచనగా ఉంది? తీర్పుకు సూచనగా ఉంది. కాబట్టి ఆ యొక్క ఆకాశం మొత్తం అంతా కూడా ఇత్తడిగా మారిపోయింది. పైనుంచి అసలు ఏ చెమ్మ గాని, ఏ చుక్క గాని పడట్లేదు. అలాంటి సమయంలో కరువు వచ్చేసింది, అందరూ చనిపోతున్నారు. ఈ సమయంలో ఈ దీన పేద స్త్రీ అడవిలోకి వచ్చింది. దేనికోసము? పొలం ఏర్పడటం కోసం. ఎందుకో తెలుసా? కొద్దిగా పిండి, కొద్దిగా నూనె ఉంది ఆ ఇంట్లో. కొద్దిగా పిండి, కొద్దిగా నూనె ఉంది. ఇక ఆమె అనుకుంటా ఉంది, ఇక నేను నా కుమారుడు ఇది తినేస్తాం, ఇక రేపటి నుంచి మా పరిస్థితి ఏంటి, ఇంక చనిపోవాల్సిందే, అయ్యో అని బాధపడుతూ పొలం ఏరుకుంటా ఉంది. ఆమె అక్కడ నిలబడినప్పుడు ఒక స్వరం పడింది. అమ్మా, ఇంత ఈ డీప్ ఫారెస్ట్ లో ఎవరు నన్ను పిలుస్తున్నారు? అమ్మా. తిరిగి చూసింది. ఎవరు కనపడుతున్నారు? ఒక ముసలాయన కనపడుతున్నాడు. ఆ యొక్క సూర్యుని యొక్క వెలుగు కిరణాలు బట్టతల మీద పడి మెరుస్తున్నాయి. ఆయన వేసుకోవడానికి చర్మం చుట్టుకున్నాడు. నెరిసిన గడ్డంతో, వంగిపోయిన కర్రతో అక్కడ ఎదురుగా నిలబడున్నాడు ఆయన. అమ్మా, నా కోసం వెళ్ళి అప్పం తీసుకుంటా. ఆమె ఏమంటుంది? అయ్యా, మా ఇంట్లో కొద్దిగా నూనె, కొద్దిగా పిండి ఉంది, అవునా, నేను నా కుమారుడిని తిని చనిపోదాం అనుకుంటున్నాం. సరేలేమ్మా, వెళ్ళి తీసుకురాపో. సరేలే, నువ్వు వెళ్ళి తీసుకుని రాపో. సారేపతికి తెలియదు తన ఇంట్లో చివరి అప్పం అనేది. ఆమె అనుకుంటున్నాం, ఇది నా ఇంట్లో చివరి అప్పము, ఇది చివరి ఆహారము, ఇక నా ఇంట్లో ఆహారం లేదు ఇక అని అనుకుంటా ఉంది కదా బ్రదర్? అంతేనా? సారేపతి ఇంట్లో ఆహారం ఉందా? లేదు కదా బ్రదర్? ఆమె అనుకుంటా ఉంది, ఇక నా ఇంట్లో ఉన్నది ఏంటి? చివరి ఆహారము, చివరి రొట్టె, చివరి అప్పము, చివరి నూనె, ఇక ఆహారం లేదు. ఆమె అనుకుంటా ఉంది, అయ్యో ఇక ఈ రోజుతో ఇక తినేసిన తర్వాత ఇక రేపటి నుంచి నేను కూడా ఆకలితో పస్తులుండి చనిపోవాల్సిందే, ఎందుకంటే నా ఇంట్లో ఉన్న పిండి చివరి అప్పము అనుకుంటా ఉంది. ఆ ప్రవక్త చెప్పాడు, అమ్మా వెళ్ళి నా కోసం చిన్న అప్పం చేసి తీసుకురా. ఆ ప్రవక్త మాట ప్రకారంగా వెళ్ళింది, అప్పం చేసింది, తీసుకొచ్చింది. అమ్మ, నువ్వు వెళ్ళి ఇంటికి వెళ్ళి నీకు నీ కుమారుడికి వెళ్ళి అప్పం చేసుకుని తినండి. కానీ ఆమె ఏమనుకుంది? ఖాళీ తీసి దాంట్లో ఉన్న కొద్దిగా బుద్ద పిండి తీసేసింది, కొద్ది నూనె తీసేసింది, రొట్టె వేసేసింది, పట్టుకొని కాల్చేసి తీసుకొచ్చి ప్రవక్తకి ఇచ్చేసింది. ఆమె ఏమనుకుంటుంది? ఇక నా ఇల్లు ఖాళీ, ఎంటీ, ఇక అప్పం లేదు అని అనుకుంటుంది.
కానీ ప్రవక్త ఏం చెప్పాడు? నువ్వు ఇంటికి వెళ్ళి నీకు ఒక అప్పం, నీ కుమారుడికి ఒక అప్పం వేసుకొని తినమ్మా. ఎక్కడుంది? నువ్వు వెళ్ళి చేసుకోమ్మా. వెళ్ళింది, దాంట్లో చేయి పెట్టింది. ఆ రోజుకు సరిపడా పిండి, ఆ రోజుకు సరిపడా నూనె దాంట్లో ఉంది. ప్రభుకి స్తోత్రం కలడు గాక. ఇదేంటి బ్రదర్, చివరి అప్పం అనుకుందామే, మళ్ళీ బుడ్డిలోకి నూనె వచ్చింది, మరలా ఆ కుండలోనికి పిండి వచ్చింది. ఆమె చేపెట్టింది, తీసింది, నూనె వేసింది, రొట్టె వేసింది. తన కుమారుడు ఇద్దరికి పెట్టి వాళ్ళిద్దరు కూడా పోషించబడ్డారు. చివరి అప్పం అనుకుందామే, కానీ ఆహారం దొరికింది వాళ్ళకి. ఈనాడు మనం కూడా చివరి అప్పం అనుకుంటున్నాం. ఇక అయిపోయింది, ఇక ఏం లేదు, ఇక మాట్లాడకూడదు, ఇక పాస్టర్కి పని లేదు. ఏం బ్రదర్, మీ కుండలో ఇక నూనె అయిపోయిందా బ్రదర్? మీ కుండలో ఉన్న పిండి అయిపోయిందా? మీ బుడ్డులో ఉన్న నూనె అయిపోయిందా బ్రదర్? ఏలియా ఇంకా మనతో ఉన్నాడు బ్రదర్. ప్రభుకి స్తోత్రం కలగాక. ఏలియా మనతో ఉన్నాడు. ఏ రోజుకు కావాల్సిన ఆత్మీయ ఆహారాన్ని ఆ రోజు ఇవ్వడానికి ప్రవక్త అయిన ఏలియా ఇంకా ఈ రాత్రి ఇప్పుడు ఇంకా నీతో ఆయన. అప్పం అయిపోలేదండి, నూనె అయిపోలేదండి. ఆ యొక్క సారేపతి తెలియదు. అయ్యో, నా ఇంట్లో నేను నా కుమారుడు పోషించబడమే కాకుండా ప్రవక్తగా ఆహారం పెట్టగలనా? ఎందుకంటే చివరి అప్పము, ప్రవక్తగా ఆహారం పెట్టగలనా అని ఆశ్చర్యపడింది ఆమె. కానీ దేవుని యొక్క కార్యాలు చూసారు బ్రదర్ ఎలా ఉంటాయో. ప్రభుకి స్తోత్రం కలను గాక. ఈ రాత్రికాల సమయంలో బ్రదర్ మీరు అనుకోవచ్చు చివరి అప్పమని, చివరి సందేశం అని, కానీ నీలో ఇంకా నూనె ఉంది, నీలో ఇంకా పిండి ఉంది. ఎత్తబడే వరకు ఏ దినమునకు కావాల్సిన ఆహారము ఆ దినానికి నువ్వు భుజించవలసి ఉంది. దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఆయన అదే ఏలియా ఆత్మ నీతో సంచరిస్తోంది. అదే ఏలియా దేవుడు నీలో ఉన్నాడు ఇప్పుడు. హల్లెలూయా. ఏలియా కూడా ఎక్కడి నుంచి వస్తుంది ఆహారం? అది ఎక్కడి నుంచి వచ్చింది బ్రదర్ ఆహారం? అది ఆమె పొద్దునే వెళ్ళి పిండిలో ఆ కుండలో చేయి పెడుతుంది, ఏమొస్తుంది? పిండి వస్తుంది. ఆ బుడ్డిలో చేయి పెడుతుంది, ఏమొస్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది ఆమె కూడా తెలియదు. తెలుసా మనకు తెలిసే బ్రదర్ ఈ మెసేజ్ ఎక్కడి నుంచి వస్తుందా? ప్రవక్త ఏలియా కూడా తెలియదు. రహస్య ఆహారం చేత పోషించబడ్డారు వాళ్ళు. ఏలియా కూడా తెలియదు, సరపతి తెలియదు, కుమారుడు తెలియదు. రహస్య ఆహారము కుండలో నూనెలో ఆ బుడ్డలో ఆహారము ఎప్పటికప్పుడు వారికి కావాల్సిన ఆహారం ఏమవుతోంది? రెడీ అవుతోంది, సిద్ధపరచబడతా ఉంది అక్కడ. ఈ రోజు మనకు కూడా అంతే ఉంది. చివరి అప్పము చూడడానికి నిజంగా చివరి అప్పమే, అవునా? నిజంగా భౌతికంగా చూస్తే ఆమె చెప్పింది అబద్ధం కాదు. ఇప్పుడు మన సహోదరులు చెప్పేది అబద్ధమేం కాదు. ఇది చివరి సందేశం లేదు, ఇక మాట్లాడద్దు, ఇక పాస్టర్ పని లేదు, పాస్టర్ ఫుల్పిట్ దగ్గరికి వెళ్ళొద్దు, ఇది నిజమే. కానీ పెండ్లి కుమార్తె యొక్క బుడ్డలో నూనె తక్కువ కాలేదు, కుండలో పిండి తక్కువ కాలేదు. ఆమెకు ప్రతిరోజు పోషించబడతా ఉంది. ఎక్కడి నుంచి అంటే పరలోకం నుంచి ఆహారానికి వస్తుంది ఆమెకి. ప్రభుకి స్తోత్రం కలగాక. కాబట్టి రహస్య ఆహారం చేత మనం పోషించబడతా ఉన్నాం. ఇప్పుడు ఈ లోకానికి అర్థం కాని, ఈ లోకానికి తెలియని ఆహారం చేత మనం పోషించబడతా ఉన్నాం. మరి పోషించబడితే మనం ఏమవ్వాలి? ఇప్పుడు ఏమవ్వాలి బ్రదర్? సౌందర్యవంతురాలుగా ఉన్నావు. మొన్న బ్రదర్ చూస్తే ఎంత గొప్ప విశ్వాసి, ఎంత గొప్ప ఆయన భక్తిపరుడు. లక్ష్మణ్ గారు చూస్తే ఎంత గొప్ప విశ్వాసి, ఎంత గొప్ప భక్తిపరుడు. మరైతే నీ ప్రియుడు ఎక్కడున్నాడు? నీ రాజు ఎక్కడున్నాడు? నీ రాజు ఏ దిక్కులో ఉన్నాడు? ఆ యొక్క దీన స్త్రీ ఎప్పుడైతే తన ఇంటి దగ్గరికి మెస్సియా వచ్చాడు, మెస్సియా వస్తున్నాడు అని తెలుసుకుందో, ఆ మెస్సియాని చూడడానికి ఆ కాన్ఫరెన్స్ రూమ్ లోకి వెళ్ళింది ఆమె. ఆ సందులోంచి, ఆ తలుపు లెక్క సందులోంచి తన యొక్క రెండు కళ్ళు కూడా ఆ రూమ్ లో కలెదిరుగుతూ ఉన్నాయి. ఆ యొక్క బలిపీఠం మీద పెద్ద పెద్ద ప్రొఫెసర్లు, పాస్టర్లు, బిషప్లు, అర్చ్ బిషప్లు కూర్చొని ఉన్నారు. కానీ ఆ రూమ్ లో ఒక మూలన చెమటంతా పట్టేసి, అంగి తడిసిపోయి, మట్టి పట్టేసి, అలసిపోయి, తుడుచుకోవడానికి కూడా తన దగ్గర చేతి రుమాలు లేక చేతులతో తన ముఖాన్ని తుడుచుకుంటూ, జుట్టు చెదిరిపోయి దుమ్మంతా పట్టేసి ఉన్నటువంటి ఒక దీనుడు, మరి ఆ గెంటి వేయబడిన వారు, తిరస్కరించబడిన ఒక వ్యక్తి ఆ మూల కూర్చున్నాడు.
ఇప్పుడు ఆమె కళ్ళన్నీ ఏమవుతున్నాయి? సీమోని యొక్క కాన్ఫరెన్స్ హాల్లో తిరుగుతూ ఉన్నాయి. మనిషి బయటే ఉంది, కళ్ళు ఎక్కడున్నాయి? ఎక్కడున్నాయి బ్రదర్? మీటింగ్ రూమ్ లో ఉన్నాయి, తిరుగుతా ఉన్నాయి. ఆ బలిపీఠం దగ్గర అందరు గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. ఓ, ఇతను మంచి సూట్ వేసుకున్నాడు, ఇతను మంచి కిరీటం పెట్టుకున్నాడు, ఇతను హోదా కలిగిన వాడు, ఇతను మెస్సియా అని అనుకోలేదు ఆమె. ఆమె కళ్ళు తిరిగి 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 ఒక మూలన ఒక దీనుడు, తిరస్కరించబడిన వాడు. ఆమె ఎప్పుడు చూడలేదు, పరిచయం లేదు వాళ్ళిద్దరికి. అయినా ఎప్పుడైతే ఆ యొక్క మూలన కూర్చొని ఆ యొక్క చెమటలతో తడిసిపోయిన వ్యక్తి నిలువుటంగితో దుమ్ముకుంటున్న ఆ వ్యక్తిని చూసి ఆమె అనుకుంటా ఉంది, అయ్యో ఇతను కదా మెస్సియా. హల్లెలూయా. ఇది బ్రదర్ రెవల్యూషన్ అంటే. ఇది ప్రత్యక్షత. పై పై రూపాన్ని చూసి నమ్మేది ప్రత్యక్షత కాదు. అక్కడ గొప్ప గొప్ప వాళ్ళు కూర్చున్నారు, వాక్చాతుర్యంతో గంటల తరబడి ప్రసంగం చేసే వాళ్ళు కూర్చున్నారు అక్కడ. ఓ, వాళ్ళు నిలువుటంగి ధరించుకుని కిరీటాలు పెట్టుకుని వాళ్ళు మంచి పరిమళ సువాసనతో వాళ్ళు అక్కడ కూర్చున్నారు అక్కడ. కానీ ఒక చెమట వాసనతో ఒళ్ళంతా తడిసిపోయినట్టు ఒక వ్యక్తిగా, ఒక కాలంలో మరి ఆ మట్టి వాసనతో, ఆ పెంట వాసనతో ఒక వ్యక్తి నిలబడినాడు అక్కడ. ఆమె యొక్క కన్నులు అందరూ చూసినాయి. కానీ ఇక్కడ ఈ మూల కూర్చున్న ఈ తిరస్కరించబడిన ఈ వ్యక్తి మెస్సే ఉన్నాడు. ఈ రాత్రి ఎంతమంది గుర్తిస్తాను బ్రదర్? ప్రభువుని ఎంతమంది దీనత్వంలో చూశారు? ప్రభువుని ఎంతమంది సామాన్యతలో గుర్తించారు మీరు? గొప్ప గొప్ప ఆడంబరాల్లో ప్రభు లేడు, దీనుడిగా ఉన్నాడు ఆయన. ఎందుకోసం అంటే నిన్ను నన్ను దీనుడిగా ఈ లోకాన్ని పంపించాడు ఆయన. కాబట్టి ఆ దీనుడు గుర్తించాలంటే ఆయన దీనుడిగానే రావాలి. హల్లెలూయా. ఈ ఈ లోక సంపద అంతా కూడా ఆయన పాదాల కింద ఉంది. అవునా బ్రదర్? ఈ లోక సంపద అంతా కూడా బంగారము, వెండి, వజ్రాలు, ఈ లోకంలో విలువైన రాళ్ళు ఏవైతే ఉన్నావో అవి ఆయన పిలిస్తే వచ్చినాయి. ఈ డైమండ్స్ కానీ, లేదా ఆ కెంపులు కానీ, ముత్యాలు కానీ, రత్నాలు కానీ, ఇవన్నీ కూడా ఆయన మాట చేత ఉరికితే పిలిస్తే మట్టిలో రూపించబడ్డాయి. అంటే ఈ లోకంలో ఉన్న సంపద అంతా ఆయన పాదాల కింద ఉంది. ఆయన కావాలంటే ఈ లోక సంపదతో ఆయన ఈ లోకానికి రాగలడు ఆయన. కానీ ఎందుకు దీనుడిగా వచ్చాడంటే తన బిడ్డలు, తన కుమారులు, తన కుమార్తెలు ఈ గడికి సంబంధించిన మరి వాక్యాన్ని వెంబడించే ప్రజలు సామాన్యతలో ఉన్నారు కాబట్టి ఆయన దీనుడిగా సామాన్యుడిగా దిగి వచ్చాడు ఈ లోకానికి. ప్రభుకి స్తోత్రం కలగాక. అందుకోసమే ప్రభువా, నువ్వు నన్ను ఈ లోకంలో సామాన్యుడిగా ఉంచావా, నీకు స్తోత్రాలు. నన్ను ఒక రాజకీయవేత్తగా నువ్వు తయారు చేయలేదు, లేదా ఒక ఉన్నతమైన స్థితిలో నేను తీసుకుని వెళ్ళలేదు, లేదా ఒక ఒక ధనవంతుడిగా ఈ లోకంలో ఉన్నావు పెట్టలేదు. నన్ను దీనుడిగా ఉంచినందుకు నీకు స్తోత్రాలు. హల్లెలూయా. ఎందుకంటే దీనుడిగా ఆయన వచ్చాడు కాబట్టి నేను దీనుడిగా ఉంటేనే ఆయన గుర్తించగలుగుతాను. ఒక ధనవంతుడు వచ్చాడు ఆయన దగ్గరికి. చాలా రాత్రి అనుకున్నాడంట, అబ్బా నాకు పండిన పంట నిల్వ చేయడానికి కొట్లు సరిపోవు, ఇంకేం చేయాలి, నేను ఈ పడేసి పెద్ద పెద్దగా కొట్లు కట్టాలి, నేను గోడౌన్స్ పెట్టాలి అని అనుకున్నాడు. ఒకరోజు నా మెస్సీ ఆ ప్రాంతానికి వచ్చాడు. ఆయనకు అర్థమైపోయింది ఇతను ఒక మంచి వర్తమానికుడు, ఈ గడియ మరి వర్తమానికుడినా అని గబగబా పరిగెత్తుంటలేడు. ఆయనతో మాట్లాడాడు. అయ్యా, నేను నిత్య జీవనం పొందుకోవాలి, ఏం చేయాలి? అయ్యా, నువ్వు ధర్మశాస్త్రాన్ని పాటించాలి. అయ్యో, నేను బాల్యం నుంచే పాటిస్తున్నా, నాకు అన్ని చిన్నప్పటి నుంచే తెలుసు, నాకు నేను ఎలాంటి పాపం చేయలేదు, వాక్యాన్ని చిన్న వయసు నుంచే నేను నమ్ముతున్నాను, నేను వెంబడిస్తున్నాను, నేను కరెక్ట్ వేసుకొస్తున్నాను. నిజమే, నువ్వు బాల్యం నుంచి నువ్వు ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నావు, నీకు ఒకటి పొదుగా ఉంది, నీకు ఆస్తి ఎక్కువ ఉంది, నీ ఆస్తిని అమ్మేసి పేదలకు ఇచ్చేసి నువ్వు నన్ను గమనించాడు. అప్పుడు ఏమనుకున్నాడు అతను? ఏంటి, నాకు ఉన్న ఈ ఆస్తిని బట్టే కదా నాకు ఈ లోకంలో హోదా, ఈ పేరు, ఈ ప్రఖ్యాతులు, దీన్ని విడిచేసి ఈ యొక్క ఆస్తిని విడిచిపెట్టేసి ఆయన వెంబడించే వల్ల నాకేం వస్తుంది? ఏమొస్తుంది బ్రదర్? యేసుని వెంబడిస్తే ఏమొస్తుంది? యేసు ఫ్రెండ్స్ ఎవరు? క్యాన్సర్ రోగులు, బీపీలు, షుగర్లు, కాళ్ళు చేతులు లేని వాళ్ళు, కళ్ళు తిరిగి పడిపోయేవాళ్ళు, మూర్ఛ రోగులు, చాంద్ర రోగులు, దెయ్యం పట్టిన వాళ్ళు, లేచి ఒక్కసారిగా బైక్ కేకలు పెట్టేవాళ్ళు. మీటింగ్ లో కూడా నేనేదో చక్కగా మంచి మాటలు చెప్తున్నాను కదా, దానికి ప్రశాంతం కూర్చున్నాం అనుకో, మధ్యలో ఉన్నాడు ఒకసారిగా దెయ్యం పడుతుంది కదా, చాంద్ర రోగులు పడిపోయాడు. ఓరు బాబా, ఇదే మీటింగ్ ఆయన? ఎవరో మీటింగ్ లో ఉన్నది? ఎక్కడా కూడా లోక సంబంధంగా ఉన్న ప్రజలు దాంట్లో ఎవరు లేరు. దీనులు, దరిద్రులు, రోగులు, లోకము చేత ద్వేషించబడిన వారే ఆ మీటింగ్ లో ఉండేవాళ్ళు. నా ఆస్తిని అంతా విడిచిపెట్టి ఆయన వెంబడించడం వల్ల నేను ఒకరోజు అవసరమైతే పొత్తు కూడా పడుకోవాలి. అవునా? యేసుక్రీస్తు అన్నారు,
అందరికీ ఇల్లు ఉన్నాయండి, నాకు ఇల్లు లేదన్నాడు ఆయన. మరి ఇల్లు లేనని పడితే వెళ్తే మాకు ఏమొస్తుంది బ్రదా? ఏమవుతుంది? ఏమంటుంది? మనం కూడా అక్కడ రోడ్డు ఎవరు పడుకోవాలి వెళ్ళి. కాబట్టి నాకెందుకు ఈ మెస్సే అని వెళ్ళిపోయాను. అప్పుడు యేసుక్రీస్తు ఒక మాట చెప్పారు, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం కంటే ఒంటే సూది బెజ్జములో ప్రవేశించడ సులభము. ఓ, అర్థమైంది బ్రదర్ మీకు ఆ మాట? ధనవంతుడు పరలోక రాజ్యంలోకి వెళ్ళడం కన్నా ఒక ఒంటే ఎంత ఉంటుంది బ్రదర్? ఒంటే మీ ఇమేజినేషన్ వదిలేస్తాను నేను, ఎంత ఉంటుందో మీరే ఊహించుకోండి. ఆ ఒంటే సూది బెజ్జములోంచి అటు ఇటు తిరిగేయగలంటది. అది సులభం అంటది. అంటే పరలోక రాజ్యానికి వెళ్ళడం అసాధ్యము. డబ్బుంటుంది, నీకు లోకం మీద ఆశలుంటే, ఈ లోక ధనం మీద నీకు ప్రేమ ఉంటే, దేవుని కంటే ఎక్కువగా దాని సుఖానుభవాన్ని నువ్వు ప్రేమిస్తే పరలోక రాజ్యము వెళ్ళడం అసాధ్యము. నువ్వు వెళ్ళలేవు. కాబట్టి ఈ ఆహ్వానించబడినటువంటి ఈ వ్యక్తి ఆ మీటింగ్ రూమ్ లో ఒక మూల కూర్చొని ఉన్నాడు. ఈ స్త్రీ యొక్క కన్నులు ఆయన మీద పడ్డాయి. ఓ, ఇతనికి ఏదో మెస్సయా ఎలా గుర్తుపెట్టింది బ్రదర్? ఒకసారి మీరు ఆలోచించండి. అక్కడ గొప్ప గొప్ప డ్రెస్సులు వేసుకుని కూర్చున్నారు, వాళ్ళందరి దగ్గర మంచి పెర్ఫ్యూమ్స్ వస్తున్నాయి, స్మెల్ వస్తుంది, ఆ వాళ్ళకి మంచి పేర్లు ఉన్నాయి, ఆ టౌన్ లో ఆ ప్రాంతంలో వాళ్ళకి గొప్ప గొప్ప బిరుదులు ఉన్నాయి, వాళ్ళకి గొప్ప ఉద్యోగ ప్రసంగికులు వాళ్ళు. స్వయంగా చెప్తున్నారు, ఒక్కొక్కరు కూడా నిలబడి మాట్లాడగలిగితే ఓ సంఘాన్ని కూడా ఒక్కసారిగా ఈ లక్షల మంది ప్రజలను అటు ఇటు కూడా వాళ్ళు ఏం చేస్తారంట, ఊపేస్తారంట వాళ్ళు. అంత ఉద్యోగ ప్రసంగికులంట వాళ్ళు. అక్కడ స్టేజ్ మీద కూర్చోన్నారు అక్కడ. కానీ ఈ దీన స్త్రీ వాళ్ళందరిని విడిచిపెట్టి ఆ మూల కూర్చున్న ఆయన్ని గుర్తించింది. ఈయన కదా మెస్సయ్య. ప్రభుకి స్తోత్రం కలను కదా. ఇక్కడ ఎంతమంది దీన స్త్రీలు ఉన్నారు బ్రదర్? ఎంతమంది ఉన్నారు బ్రదర్? మెస్సయ్య సామాన్యతలు వస్తే గుర్తించే ప్రజలు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? హల్లెలూయా. ప్రభు ఎల్లప్పుడూ సామాన్యతలో ఉన్నాడు ఆయన. వెంటనే గబగబా పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయింది. తన జీవనాన్ని, తన జీవితాన్ని, తన జీవితంలో తప్పు చేసి సంపాదించిన ఆ డబ్బునంతా కూడా ఇక నాకు ఏ అవసరం లేదు, ఎందుకంటే ఇదిగో నా పాపం యొక్క కళ్ళతో, నా పాపం యొక్క దేహంతో, ఇదిగో ఈ గడిలో రక్త మాంసాల్లో వచ్చిన వాక్యాన్ని నేను చదవగలను, నాకేం అవసరం లేదు. ఇక వెళ్ళిపోయింది. ఆ యొక్క షాపులోకి వెళ్ళి, నీ షాపులో ఉన్న విలువైన అత్తరు నాకు ఇవ్వండి, తీసుకొని వచ్చి ఏం చేసిందామే, ఆ మెస్సయ్యకి దారిలో అడుగుతున్నారంట, ఏంటి ఎక్కడికి వెళ్తున్నావు, ఏంటి ఆ పెర్ఫ్యూమ్ ఏంటి అంత కాస్ట్లీగా ఉన్నావు, ఎవరి కోసం? ఇదిగో అక్కడ నా ప్రియుడు ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు వరకు నేను ఒంటరిగా ఉన్నాను. నీకు అంత తెలుసు అనుకున్నాను నేను. లేదు 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 లేదు, ఇదిగో ఆ రూమ్ లో, ఆ మీటింగ్ హాల్లో అక్కడ ఎవరున్నారు? ఓ, నాక ఈ గడికి సంబంధించిన వర్తమానం ఎక్కడ ఉన్నాడు అక్కడ. నేను కనుగొన్నాను. సాక్ష్యం చెప్పింది, గబగబ లోపలికి వెళ్ళింది. ఆ జడమాంసత్తరం తీసుకుని వచ్చి ఆయన పాదాల దగ్గర పగలగొట్టి ఆయన ఏం చేసింది, చూసింది. ఆ సీమన్ అనుకుంటున్నాడ, ఇక మనం మీటింగ్, ఇక మన డిబేట్ అంతా అయిపోయిందండి, వేస్ట్. ఇక ఆ సీమన్ చెప్తున్నాడు, ఇక మన మీటింగ్ అంతా ఇక వేస్ట్ అయిపోయింది. ఇక యేసుని మనం అవమానించాలనుకున్నాం, ఈ ఒక్క దాంతో ఆయన అబద్ధికుడిని మనం రుజువుపరిచేయచ్చక ఈ లోకానికి అనేక మంది పిలిచాడు. యేసుని ఈ రోజు మేము అబద్ధికుడిని నిరూపిస్తున్నాం, రండి అని ఆహ్వానించాడు. అనేక మంది వచ్చారు అక్కడికి. కానీ ఇప్పుడు ఈ ఒక్క కార్యాన్ని బట్టి తన పాదాలు ముట్టుకుంది, తను పట్టుకునే స్త్రీ, తన తాకే స్త్రీ ఎలాంటి స్త్రీయో అతను ఎరిగి ఉంటే అతను తను ముట్టుకొని ఇచ్చేవాడు కాదు. ఆమె పాపి, వేశ్య. ఆమె వచ్చి ఆయన పట్టుకుంటే ఆయన ఏం మాట్లాడలా, అంటే ఆయన పరిశుద్ధుడు కాదు, ఆయన క్రీస్తు కాదు, దీన్ని బట్టి ఆయన అబద్ధికుడని మనం రుజువుపరచవచ్చు అని అనుకుంటున్నాడు సీమన్ లోపల లోపల. అయిపోయింది, దొరికేశాడు. ఇక మనం మనం ఇక పట్టించేయచ్చు అనుకుంటున్నాడు. ప్రభు ఒకసారి తలపైకి చూపించి, సీమోను, నువ్వు నన్ను ఆహ్వానించావు, నా కాళ్ళు కట్టుకోవడానికి నీళ్ళు ఇవ్వలా. గుండె జారిపోయింది. సీమోనికి గుండె జారిపోయింది. కారణము, తన మనసులో అనుకుంటున్నాడు ఆయన ఎవరని, ఆయన ఏం చేయాలని. కానీ ప్రభు పబ్లిక్ గా మాట్లాడుతున్నాడు అక్కడ. నువ్వు నన్ను ఆహ్వానించావు, నా కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వలా, నా పై వస్త్రాన్ని ఇవ్వలా, నాకు సువాసన ఇవ్వలా. కానీ ఈ దీన స్త్రీ ఆమె చేసింది. నీవు చేయాల్సిన కార్యాన్ని ఆమె చేసింది. తన మనసులో ఆయన ఏమనుకుంటున్నాడో అందరి ఎదుట బహిరంగంగా మాట్లాడేసరికి సీమోన్ అనుకున్నాడు, ఓ, ఇతని విషయంలో నేనేమి చేయలేను,
డిబేట్ చేయాలనుకున్నాడు, అవమానించాలనుకున్నాడు, ఇది అబద్ధం నిరూపించాలనుకున్నాడు. ఒక్కసారిగా ఆ దీన స్త్రీ యొక్క ప్రత్యక్షత ప్రభు యొక్క పరిస్థితిని మరింత కనపరిచింది అక్కడ. హల్లెలూయా. కాబట్టి ఈ చివరి దినాల్లో ఇప్పుడు ఇక్కడ ఈ రాత్రికాల సమయంలో ఇక్కడ కూర్చున్నటువంటి సహోదరి సహోదరులరా, ఆ యొక్క దీన స్త్రీ, అవేశ్య అయిన స్త్రీ, తిరస్కరించబడిన స్త్రీ, పాపిగా ఉన్న స్త్రీ, ఎలాగైతే ఆ కాలంలో ఉన్న గొప్ప గొప్ప మనుషులు విడిచిపెట్టేసి సామాన్యతలో ఉన్న ఈయన మెస్సియా, ఆయన అభిషేకించాలని ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన పాదాల దగ్గర పడి ఆయన అభిషేకించిందో, ఆ ప్రత్యక్షత కలిగి ఆమె ఆయన్ని ఆ కాలానికి ఆ గడియకి ఆరాధించిందో, ఆమె ఆరాధన ద్వారా ఆయన అక్కడ ఉన్న వాళ్ళందరి యొక్క నోర్లు మూయించాడు ఆయన. ఆ స్త్రీ యొక్క ఆరాధన ద్వారా, ఆ స్త్రీ యొక్క భూస్థాపన ద్వారా, ఆ స్త్రీ యొక్క అభిషేకం ద్వారా, ఆ స్త్రీ యొక్క ఆరాధన ద్వారా అక్కడ ఉన్నటువంటి అందరి యొక్క నోళ్ళు ఏమైపోయినాయి, మూతపడ్డాయి. ఈ రాత్రి మేము కూడా గొప్ప గొప్ప వారిని అందరం విడిచిపెట్టాం. పెద్ద పెద్ద సంఘాలను సిఎస్ఐ, పెందుకొస్తు, బ్యాప్టిస్టు, లోదర్, ఆర్ఎస్ఎం అన్ని సంఘాలు విడిచిపెట్టొచ్చాను. వాళ్ళలో నీకేం కనపడలేదు? మెస్సియా కనపడలేదు. ఆ మెస్సియా నీకు ఎక్కడ కనపడ్డాడు? దీనుడిగా, తిరస్కరించబడిన వాడిగా ఈ యొక్క అమెరికా దేశం నుంచి ఇండియా దేశానికి వచ్చాడు ఆయన. వేలూరులో ఒక మూల కూర్చోన్నాడు ఆయన వచ్చి. ఆయనకి ఎలాంటి ఆహ్వానాలు లేవు, ఆయన ఎవరు ఆహ్వానించట్లేదు. ఒకవేళ ఆహ్వానించా కూడా ఆయన తిట్టాలి, అవమానించాలి, అబద్ధికుడు, అబద్ధ ప్రవక్త అని ఆయన నిరూపించేవారే ఉన్నారు అక్కడ. కానీ మిగతా వాళ్ళందరూ ఆయన అబద్ధ క్రీస్తు, అబద్ధ ప్రవక్త, అబద్ధ బోధకుడు అని ఆయన మీద నింద వేస్తూ ఉంటే, ఇక్కడ కూర్చున్న దీన స్త్రీ, తిరస్కరించబడిన మనము, పాపంలో ఉన్న మనము, ఆ యొక్క లోకంలో ఉన్న ఉన్నతాధికారులు, లోకంలో ఉన్న గొప్ప గొప్ప పాస్టర్లు విడిచిపెట్టేసి ఈ దీనుడైన ఈ యొక్క మెస్సియాను మనం కనుగొన్నాం వచ్చి. హల్లెలూయా. ప్రభుకి స్తోత్రం కలిగాక. నీ మన సహోదరుడా, వాక్యముతో అలంకరించబడిన నీవు, వాక్యముతో నింపబడిన నీవు ఇప్పుడు ఈ కాలంలో మెస్సియా ఎలా ఉన్నాడు, ఇప్పుడు ఈ కాలంలో మెస్సియా ఏ దిక్కులో ఉన్నాడో పట్టుకోవాల్సిన అవసరత నీపైనే ఉంది. ఆమేన్. ప్రభుకి స్తోత్రం కలిగాక. ఆ మగ్దలేనే మరియా చూడండి, మగ్దలేనే మరియా ప్రభు దగ్గరికి వచ్చింది. ఆ ప్రభు దగ్గరికి వచ్చి ప్రభువుని వెంబడించింది. తన గత జీవితాన్ని అంతా కూడా ఏం చేసింది? విడిచిపెట్టేసింది. ఇప్పుడు మెస్సియాని వాళ్ళు ఏం చేశారు? ఈయన అబద్ధ క్రీస్తు, అబద్ధ ప్రవక్త అని తీసుకెళ్లి సిలువేశారు. తను బతుకున్నప్పుడు ఒక మాట చెప్పాడు ఆయన, నేను చనిపోయినా సరే 3వ దినమున తిరిగి లేస్తాను. అందరూ విన్నారు ఆ మాట. శిష్యులు విన్నారు, శాస్త్రులు, పరిచయాలు, సదుకేలు, అక్కడ ఉన్న బోధకులు అందరూ విన్నారు. కానీ ఆయన చెప్పిన మాట 100% నిజము. ఆయన చెప్పాడంటే ఆయన నోట్లోంచి వచ్చింది ఏది కూడా వ్యర్థంగా రాదు. ఎందుకంటే ఆ గడియలో వాక్యము శరీరధారిగా క్రీస్తు రూపంలో ఉంది. ఆయన చెప్పిన మాట నిజము నమ్మినటువంటి ఆ యొక్క స్త్రీ 3వ దినాన ఎక్కడ పరిగెట్టింది? సమాధి దగ్గర పరిగెట్టింది. ఎందుకని బ్రదర్? అప్పటి వరకు ఆమె అనుకుంటూ ఉంది, ఇతను నా క్రీస్తు, ఇతను నా ప్రియుడు, ఇతను నా దేవుడు, ఇతను నా రాజు, ఇతను నా న్యాయాధిపతి అనుకుంది. కానీ ఆయన ఎక్కడున్నాడు ఇప్పుడు? సిలువ వేయబడి సమాధిలో ఆయన శరీర దేహాన్ని పెట్టించారు, దాచిపెట్టించారు. ఇప్పుడు ఆమె ఎవరి కోసం వెళ్ళాలి? ఇప్పుడు ఎవరైతే నా న్యాయాధిపతి, ఎవరైతే నా రాజు, ఎవరైతే నా యొక్క ప్రియుడు, ఎవరైతే ఈ యొక్క లోకాన్ని పరిపాలించబోయేవాడు, ఎవరైతే ఈ లోకానికి దేవుడు అని నమ్ముతూ ఉందో, ఆయన ఎక్కడైతే ఉన్నాడో అక్కడికి ఏం పరిగెట్టాలి? ఇప్పుడు ఏం చేసింది? 3వ దినాన ఆదివారం ఇంకా చీకటిగా ఉన్న బైబిల్ చెబుతోంది. ఇంకా చీకటిగా ఉండగలనే ఒక స్త్రీ భయం లేకుండా వాక్య నెరవేర్పు కొరకు క్రీస్తు చెప్పాడంటే అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది అనే విశ్వాసంతో సమాధుల దగ్గరికి పరిగెట్టింది. వెళ్తారు బ్రదర్? మనమే వెళ్ళాం సమాధుల మధ్యలోకి చీకట్లో. ఒకవేళ వెళ్ళినా, నేను వెళ్తా అని వెళ్ళినా స్పష్టంగా చెప్పారు. చిన్నపిల్లడు అంటారు, నాకు సమాధులు అంటే భయం లేదు అని. ఆ భయం కనపడకుండా ఉండడం కోసం ఏం చేస్తారంట? విజిల్ వేసుకుంటే వెళ్తారంట పైకి మాత్రం పాట పాడుకుంటూ వెళ్తుంటాడు, అని వెళ్తుంటాడు. ఒకవేళ పొరపాటున ఏదైనా శబ్దం వచ్చిందా ఆగిపోద్ది, గుండె ఆగిపోద్ది. కవర్ చేస్తూ ఉంటాడంట. దృఢంగా చెప్తున్నారు, నేనేం చెప్పట్లే. కానీ ఈ యొక్క చిన్న సహోదరి
ప్రభు మీద, ప్రభు యొక్క ప్రవచనం మీద, ప్రభు యొక్క మాటల పైన ఆమెకు నమ్మకం ఉంది. ఇప్పుడు ఆయన చెప్పారు అంటే ఖచ్చితంగా ఆయన తిరిగి లేస్తాడు. కాబట్టి నేను చూడాలి. మిగతా వారందరికంటే, శిష్యులతో సహా మిగతా వాళ్ళందరికంటే ఆమె ముందు పరిగెట్టింది, సమాధికి పరిగెట్టింది, తొంగి చూసింది. అక్కడ ఏముంది? రాయే ఉరిలించబడి ఉంది. భయపడింది. ఖాళీగా ఉంది సమాధి. భయం వేసింది ఆమెకి. గబగబ మళ్ళా వెనక పరిగెట్టుకుంటూ వచ్చింది. అన్నా పేతురనా, ప్రభు మనతో లేడు. పేతురనా, యాహాను, ప్రభు సమాధిలో లేడు. ఆయన ఎవరో ఆయన్ని ఎత్తుకెళ్ళిపోయారు. ఎలా ఎత్తుకెళ్ళిపోతారండి? వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు ముందే ఊహించారు. వాళ్ళు ఏమని నిందేశారు తెలుసా ఆయన మీద? ఈ వంచకుడు బతుకున్నప్పుడు నాకు మరణం లేదు, నేను చనిపోనని చెప్పాడు. కాబట్టి శిష్యులు ఏం చేస్తారంటే, ఆ వంచకుని యొక్క మాట నిజం చేయడానికి ఈ చనిపోయినటువంటి యొక్క సమాధిలో పెట్టబడినటువంటి ఈ యొక్క వంచకుని యొక్క దేహాన్ని దొంగిలించి వాళ్ళు ఏం చెప్తారు? ఆయన తిరిగి లేచాడని ప్రకటిస్తారు. అప్పుడు ఆ యొక్క మాట మొదటి దానికంటే ఈ యొక్క మోసము మరింత విపరీతం అయిపోతాయి అని రాజుగారిని అడిగితే, పిలాతుని అడిగితే, మీకు ఏం కావాలో అలా చేసుకోండి, కావాలంటే మీరు సైన్యం తీసుకెళ్ళాలని చెప్పాడు ఆయన. తీసుకెళ్ళి ఏం చేశారు? కాపలా పెట్టి, తాళాలు వేసి, గొలుసులు పెట్టి బంధించి, చుట్టూ సైన్యాన్ని పెట్టి బంధించి, ఎవరు సమాధి దగ్గర రాకుండా కాపలా పెట్టారు, సెక్యూరిటీ పెట్టారు, ఫుల్ సెక్యూరిటీ. జడ్డో లేకపోతే జడ్డకు మించో సెక్యూరిటీ. జడ్ కేటగిరీ తెలుసుగా మీకు? ఒక సీఎంకు పిఎంకు ఉండే జడ్ కేటగిరీ సెక్యూరిటీ అంటారు దాన్ని. దానికి మించి పెట్టారు అక్కడ. అంతేకాకుండా సమాధికి ఏం చేశారు? గొలుసులు పెట్టి కట్టేశారు. దానికి రాయిని పొర్లించకుండా ఎవరు తీయకుండా తాళాలు వేసారు. ఎవరు ఆపుతారు బ్రదర్? జీవాన్ని ఈ లోకంలో ఎవ్వరు ఆపలేరు. ప్రభుకి స్తోత్రం కలగాక. 3వ దినమున తెల్లవారుజామున ఇంకా చీకటిగా ఉన్నంగిలోనే ఆకాశము తెరవబడి మేఘము 7 దేవుని కుమారుల యొక్క సముదాయము ఎక్కడి దగ్గర వచ్చింది? అమర్త్య యోసేపు యొక్క సమాధి పైన వచ్చి కూర్చుంది ఆ యొక్క మేఘం వచ్చి. హల్లెలూయా. ఒక్కసారిగా వెలుగు ఎప్పుడైతే ఆ యొక్క సమాధి మీద దిగి వచ్చిందో, అక్కడ కాపలాగా ఉన్న జెడ్ కేటగిరీ సెక్యూరిటీ మొత్తం ఒక్కసారిగా కళ్ళు తిరిగి ఏమైపోయారు? మత్తులై పడిపోయారు. కొంతమంది భయం వేసి పారిపోయారు, కొంతమంది మత్తులై పడిపోయారు. అక్కడ ఎప్పుడైతే ఆ మేఘం దిగి వచ్చింది, అక్కడ ఆ దూత ఆ రాయి పొర్లించి ఆ రాయి మీద కూర్చుంది. ఏం పని చేస్తారు దేవుడి ముందు? ఎవరు ఆపుతారు బ్రదర్ నిన్ను? ఈ లోకం నిన్ను బంధించగలిగింది, ఆపగలిగింది ఎవరన్నా ఆపుతా? హల్లెలూయా. సమాధిలో పెట్టబడిన యేసుక్రీస్తు యొక్క దేహాన్నే వాళ్ళు ఆపలేకపోయారు. మోషే యొక్క దేహం ఎక్కడుంది? పిస్కా పర్వతం పైన రాళ్లలో పెట్టాడు యెహోషువ. 4 రోజుల పాటు సంతాపం ప్రకటించారు. 4 రోజులు వాళ్ళు ఏడుస్తున్నారు. అక్కడ మోషే యొక్క శరీరం ఎక్కడుందని? ఆ రాళ్లలో ఉందని, ఆ పర్వతం పైన. కానీ ఏం జరిగింది? మిఖాయేలు దిగొచ్చాడు. దేనికోసం? శరీరం కోసం, మోషే శరీరం కోసం. ఎందుకు? మోషే శరీరంతో పనుంది, లేదా మోషేకి పరిచర్య ఉంది అని నిరూపించడం కోసం, ఈ చివరి దినాల్లో మోషే మరలా రావాలి అని నీకు నాకు అర్థం అవడం కోసం ఈ మిఖాయేలు దూత ఎక్కడికి వెళ్ళాడు? ఇస్కా పర్వతం మీదకి వెళ్ళాడు. అక్కడ రాళ్ల కుప్పల్లో దాగి ఉన్న మోషే యొక్క శరీరాన్ని తీసుకుని వెళుతుండగా ఎవరు వచ్చారు? మిఖాయేలు, ఏంటి ఎక్కడికి వెళ్తున్నావు? మోషే శరీరాన్ని తీసుకెళ్తున్నా. ఏంటి కొత్తగా? నీకు కొత్త రూలా? రూల్ కొత్తదా? నీకు తెలియదా? పరదేశం ఎక్కడుంది? కింద నా దగ్గరలో ఉంది కదా. ఇప్పుడు మోషే ఆత్మ ఎక్కడుంది? నేను బంధించాను కదా. మరి మోసే శరీరం ఎక్కడ ఉండాలి? నా దగ్గర ఉండాలి కదా. మరి నువ్వు తీసుకెళ్తావు ఏంటి? కొత్తగా తయారు చేస్తున్నావు నువ్వు. వాళ్ళందరికీ ఏం జరుగుతుందంట? వాదం. మిఖాయేలు అధికారం ఉండి కూడా అధికారాన్ని ఉపయోగించలేదంట. అక్కడ మాట్లాడతాడు. అధికారం ఉండి కూడా అధికారం తీసుకోకుండా ప్రభువు నిన్ను గద్దించును అని చెప్పాడు ఆయన. కానీ అక్కడ దాయబడిన ఆ శరీరాన్ని మిఖాయేలు దూత మోషే శరీరాన్ని
తీసుకుని వెళ్ళిపోయారు. ఈ స్వయంగా చెప్పారు, మోషే శరీరం, యేసుక్రీస్తు శరీరం, ఇవన్నీ కూడా ప్రభు యొక్క సింహాసనం ఎదుట బలిపీఠం పైన పెట్టబడి ఉన్నాయని చెప్పారండి. అది ఒక కోణం. అది నిజంగా సింహాసనం ఎక్కడ ఉందో తెలియదు, బలిపీఠం ఎక్కడ ఉందో తెలియదు, దానిపైన ఆ రెండు శరీరాలు ఎక్కడ పెట్టబడి ఎవరికి కూడా తెలియదు. అది ప్రభు బయలుపరిస్తే మనమే దాన్ని ఈ లోకానికి చెప్పాలి. ఎందుకంటే మన దగ్గర చివరప్పం కదా ఉంది. హల్లెలూయా. చివరప్పం ఎవరి దగ్గర ఉంది బ్రదర్? మన దగ్గరే ఉంది. ఇక మనమే చెప్పాలి ఈ లోకానికి. ఆయన ఆ శరీరాన్ని ఎలా దాచిపెట్టాడు. మోషే మరలా మరి ఇప్పుడు ఆల్రెడీ మోషే ఏలియాలు పుట్టారని ఏడదో చెప్పారు. మరి ఆ దాచిపెట్టబడిన శరీరాన్ని దేవుడు ఎలా ఉపయోగించుకోబోతున్నాడు. మరి యేసుక్రీస్తు యొక్క శరీరము పరలోకానికి తీసుకెళ్ళి దేవుడు ఎక్కడ పెట్టాడు, ఏమైపోయింది అది. ఇవన్నీ కూడా ఈ లోకానికి చెప్పాల్సింది ఎవరేంటది మనమే. ఆమె ప్రభుకి స్తోత్రం కలగాక. కాబట్టి చూడండి, ఈ మగ్దలేనే మరియా సమాధులకు పరిగెట్టుకుని వెళ్ళింది. ఎంత టైము అందరూ అలసిపోయినట్టున్నప్పుడే ఏం జరుగుతున్నాం. ఈ మగ్దలేనే మరియా సమాధులకు వెళ్ళింది ఎవరి కోసం బ్రదర్? తన ప్రియుడు, తన రాజు, తన న్యాయాధిపతి ఎక్కడున్నాడు? సమాధి దగ్గర ఉన్నాడు. ఎదుకుంటూ వెళ్ళింది అక్కడికి. అందరికంటే ముందు అక్కడికి వెళ్ళింది. ఖాళీ సమాధి చూసి భయపడి అందరం తీసుకొచ్చింది. అందరూ వచ్చారు అక్కడికి. కానీ పేతురు వచ్చాడు, యోహాను వచ్చాడు, శిష్యులు వచ్చారు, మిగతా వాళ్ళందరూ కూడా ఓ మరియా, మరొక మరియా, వేరొక మరియా, అందరూ వచ్చారు అక్కడికి. కానీ ఒక మగ్దలేనే మరియతోనే మాట్లాడుతున్నాడు ఆయన. ఆమె ఎదుగుతూ వెళ్ళిపోతుంది. ఎవరి కోసం? మెస్సా కోసం. చీకటిని భయపడలేదు, సమాధానం భయపడలేదు. మెస్సా సమాధిలో లేడు, ఆయన ఏమైపోయాడు, ఆ చుట్టుపక్కల అంతా వెళ్తా ఉందాం మేము. ఎందుకంటే మెస్సా కావాలంటే తిరుగుతూ ఉందాం మేము. అందరూ వచ్చారు అక్కడికి. ఆయన ఎవరికి బయలుపరచుకోవట్లేదు. ఆమె ఎదుగుతూ ఎదుగుతూ ఆమె ఒక మనిషిని కనుగొంది. అతను చూసి ఆ చీకటి సమయంలో ఆ వ్యక్తిని చూసి ఆ వ్యక్తితో మాట్లాడుతుంది, అయ్యా నా ప్రభుని ఎవరు ఎత్తుకుని పోయారు నీకు తెలుసా? ఏమిటి అంత ఆరాటెడు బుద్ధి? నేటి సంఘంలో ఉన్న మనకుందా ఆ కసి? మెస్సియాని పట్టుకోవాలి, మెస్సియా వెతకాలి. ఓ నాకు వాక్యం ఉంది, నాకు నేను సౌందర్యవతిగా ఉన్నాను, నేను అలంకరించబడ్డాను. ఓ మరి పెళ్లి కుమార్తె ఇవ్వబడిన ప్రతి ఆభరణం నాకు ఇవ్వబడింది, నేను పెళ్లి కుమార్తె వల్ల నేను అలంకరించుకున్నాను. మరైతే మెస్సియా, నీ మెస్సియా ఎక్కడ ఉన్నాడు? నీ మెస్సియా దిక్కులో ఉన్నాడు. ఆ మగ్దలేనే మరియా వెతకడం ప్రారంభం చేసింది. సమాధి ఖాళీగా ఉంది, మెస్సియా ఎక్కడ ఉన్నాడు? ఆమె అడుగుతోంది ఒక వ్యక్తిని చూసి, అయ్యా నా ప్రభుని చూసావా? ఎవరు ఎత్తుకుని పోయారు? మరియా అని పిలిచాడు ఆయన. హల్లెలూయా. ఎంత చీకట్లో నేను ఎవరో తెలియదు, ఆయన ఎవరో తెలియదు, నేను నా ముఖం నాకే కనపట్లేదు, ఆయన ముఖం నాకే కనపట్లేదు. నన్ను పేరు పెట్టి పిలుస్తుంటే నేను ఎవరై ఉండాలి? హల్లెలూయా. ఆయన మెస్సియా. సోదరుడా, ఈ రాత్రి నీ పెండు కుమారుడు, నీ ప్రియుడు ఎక్కడున్నాడు? చూడు ఒకసారి పరమగీతాలు మనం ముగించుకుందాం. 3వ అధ్యాయము 1వ వచనం. రాత్రి వేళ పరుండి ఉండి నేను నా ప్రాణ ప్రియుని వెదకితిని, వెదకినను అతడు కనబడక ఉండెను. నేను ఇప్పుడే లేచెదను, పట్టణము వెంబడిపోయి వెతుకుదును, సంత వీధుల్లోను రాజవీధుల్లోను తిరుగుదును, నా ప్రాణ ప్రియుని వెతుకుదును అని అనుకుంటుని నేను వెతికినను అతడు కనబడలేదు. కనబడలేదు. సంత వీధుల్లో తిరిగింది, రాజవీధుల్లో తిరిగింది, గొప్ప గొప్ప ఆడంబరాల వీధులు తిరిగింది. మెస్సయా కనబడలేదు. ఏ టైంలో తిరిగిందామే? రాత్రి వేళ పరుండి ఉండి నా ప్రాణ ప్రియుని వెతకితను. పడుకునే రీతి ఎక్కడ దొరుకుతారు నీకు మెస్సయా? నువ్వు ఇంట్లో ఉండాలి, నీకు ఎలాంటి ఇబ్బంది రాకూడదు, ప్రభుకి ఆనందం జరిగిపోవాలి, నిత్యత్వంలోకి వెళ్ళిపోవాలి. నేను తిట్టకూడదు, ఎవరు నిన్ను అబద్ధుడు అనకూడదు, ఏ కష్టం నీకు రాకూడదు, ఎలాంటి నింద నువ్వు పడకూడదు. రాత్రి వేళ పడుకుని ఎదుగుతుందట ప్రియుడు ఎక్కడ ఉన్నాడు. ఏం బ్రదర్? దొరుకుతాడా బ్రదర్? బయటకు వచ్చింది. సంత వీధుల్లో తిరిగింది, రాజవీధుల్లో తిరిగింది. కావలి వారు ఎదురుపడ్డారు.
కావలి వారు దాటిన తర్వాత కొద్దిసేపటికి ప్రియుడు కనపడ్డాడు. హల్లెలూయా. ప్రభుకి స్తోత్రం కలిగాయి. చూడండి ఒకసారి. పట్టణమందు సంచరించి కావలి వారు నాకు ఎదురుపడగా మీరు నా ప్రాణ ప్రియుని చూచితిరా అని అడిగింది. ఓ నా ప్రియుడు నీకు తెలుసా, ఆయన చూసారా అని ఎవరిని అడిగింది? కావలి వారిని అడిగింది. పడుకున్నంతసేపు కనుగొనలేకపోయింది. ఇంట్లో పడుకొని వెతికింది, దొరకలా. బయటకు వచ్చింది, రాజవీధిలో తిరిగింది, దొరకలా. సంత వీధిలో తిరిగింది, దొరకలా. ఓ ఆ సమయంలో ఆ రోడ్ల మీద కావలి వారు ఎదురుపడ్డారు. వాళ్ళు అడిగింది, అయ్యా మెసేజ్ చూసారా, తెలుసా మీకు నా ప్రియుడు తెలుసా, నా ప్రియుడు కనపడ్డా అని అడిగింది. వాళ్ళ దాటి ముందుకెళ్ళింది. నా ప్రాణ ప్రియుని చూస్తారా అని నేను అడిగింది. నేను వారిని విడిచి కొంచెము దూరము పోగా నా ప్రాణ ప్రియుడు నాకెదురుపడెను. ప్రభుకి స్తోత్రం కలిగాక. ఇంకొద్దిసేపట్లో చూస్తాం బ్రదర్, ఇంకొద్దిసేపట్లో చూస్తాం మనం ప్రాణప్రియుడిని. ఎప్పుడు? కావలి వారిని కలుసుకున్న తర్వాత కొద్దిగా ముందుకు వెళ్ళాలి. ఈ యొక్క సంఘాన్ని కాపలా కాస్తే కావలి వారిని కలుసుకున్న తర్వాత కొద్దిగా నువ్వు ముందుకు వెళితే నీ ప్రియుడు నీకు కనబడతాడు. ఆ ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మందిలో అతి సుందరుడు కలిసినాడు ఆయన. వాళ్ళు అడుగుతున్నారు ఏంటి నీ ప్రియుడి కోసం సంత వీధులు తిరుగుతున్నావు, రాజవీధులు తిరుగుతున్నావు, నీ ప్రియుడు ఏంటి? దాంట్లో మిగతా ప్రియులు చాలా మంది ఉన్నారు కదా ఇక్కడ, నీ ప్రియుడి యొక్క విశేషం ఏంటి? అడుగుతున్నారు చూడండి వాళ్ళు అక్కడ. 5వ అధ్యాయము 8 నుంచి చదవండి. చెప్పారా? మీరు చెప్తున్నారా? చెప్పారా బ్రదర్? యెరూషలేము కుమార్తెలారా, సిఎస్ఐ, పెంతెకోస్తు, బాప్టిస్టు, లూథరన్స్, నా ప్రభు కనపడలేదు. ఒకవేళ మీరు కనబడితే చెప్పండి, నీ ప్రియురాలు మోర్చిల్లి నీ కోసం ఎదురు చూస్తా ఉంది. చూస్తున్నారు బ్రదర్? చెప్తున్నారు మీరు? ఒకవేళ నా ప్రియుడు కనుక నీకు కనపడితే, నీకు ఎదురైతే మోర్చిల్లిపోయిన ఆయన కోసం. నీకు ఎవరి కోసం మోర్చిల్లావు? ఈ లోక సంబంధమైన ఏ హీనమైన కార్యాల కోసం నువ్వు మోర్చిల్లిపోతున్నావు, సమయం చేసుకుంటున్నావు. కానీ ఈ షులమ్మితి యెరూషలేము కుమార్తెలతో మాట్లాడుతుంది. నా ప్రియుని యొక్క జాడ తెలుసుకోవడానికి, నా ప్రియుడు ఎక్కడున్నాడో తెలుసుకోవడానికి నేనేమైపోయాను? మోర్చిల్లిపోయాను. నా స్థితి ఏంటో ఒకవేళ నా ప్రియుడు మీకు కనపడితే చెప్పండి. ఎన్నడీ కనపడ్డానికి. సిఎస్ఐ చూస్తా, పెంతెకోస్తు చూస్తా, బాప్టిస్ట్ చూస్తా, చూడు. కానీ ఆమె ఎలా ప్రియుడి కోసం ఎదురు చూస్తుంది? మోర్చిల్లిపోయింది. మోర్చిల్లే విధంగా ఎదురు చూస్తా. చూడండి ఒకసారి. నా ప్రియుడు మీకు కనబడి ఎడల ప్రేమాతిశయము చేత నీ ప్రియురాలు మోర్చిల్లినని మీరు అతనికి తెలియజేయనట్లు నేను మీ చేత ప్రమాణం చేయించుకుందును. స్త్రీలలో అధిక సుందర వగుదానా. ఈ డినామినేషన్ కూడా పొగుడుతున్నారు. ఎవరిని? రమేష్ బ్రదర్ని. మంచోడు బ్రదర్, రమేష్ బ్రదర్ మంచోడు. వాక్య విషయంలో కానీ, వాక్యం నమ్మే విషయంలో కానీ చాలా చాలా జాగ్రత్తగా ఉంటాడు. చాలా మంచి వ్యక్తి. కానీ ఏదో కొత్తది చెప్తూ ఉంటాడు, అదే కొంచెం తేడా ఉంది. ఈ లక్ష్మణ్ కూడా అంతే. ఇప్పుడు మొన్నదాకా బాగానే ఉన్నాడు ఆయన. ఈ కొత్త తెలుసుకోడు ఆయన. మిగతా విషయాల్లో అన్ని మంచోడే. ఎవరు పొగుడుతున్నారు ఆమెని? యెరూషలేము కుమార్తెలు పొగుడుతున్నారు. లోక సంఘస్థులు, లోక విశ్వాసులు పొగుడుతున్నారు. స్త్రీలలో అధిక సుందరి వగుదానా. ఎందుకు? నీ ప్రియుడి కోసం మూర్చిల్లే విధంగా నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావు. ఏంటి? చూడండి. స్త్రీలలో అధిక సుందర వగుదానా, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? ఏ బ్రదర్? సిఎస్ఐ ప్రేమ బ్రదర్, ఏంటి నీ ప్రియుని యొక్క విశేషం ఏంటి? నీ బ్రహ్మ దేవుని యొక్క గొప్పతనం ఏంటి? మాకు దేవుడు గారు కదా గుళ్ళో, మాకు ఆరాధన జరుగుతుంది కదా గుళ్ళో. కానీ బ్రహ్మ యొక్క గొప్పతనం ఏంటి? నీ ప్రియుని యొక్క గొప్పతనం ఏంటి? లోదురాను, సిఎస్ఐ, పెంతెకోస్తు, లోదురాను ఇవన్నీ కూడా అడుగుతున్నారు బ్రదర్ మనల్ని. ఏంటి నీ ప్రియుని యొక్క విశేషం?
ఏంటి నీ బ్రహ్మ యొక్క విశేషము ఏంటి? మాకున్న సంఘాల కంటే, మాకున్న ఆరాధన కంటే, మాకున్న భక్తి కంటే, మాకున్న విశ్వాసం కంటే నీ దగ్గర ఉన్న స్పెషల్ ఏంటి? అప్పుడు అని చెప్తోంది తన ప్రియుడి గురించి. ఎంత గొప్పగా తన ప్రియుడిని పరిచయం చేస్తుందో చూడండి బ్రదర్. స్త్రీలలో అధిక సుందరవగుదానా, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? నీవు మా చేత ప్రమాణం చేయించుకున్నటకు వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి అంటే, అప్పుడు ఆమె చెప్తుంది, నా ప్రియుడు ధవళవర్ణుడు. నేను ఆయన కోసం ఎందుకు ఎదుగుతున్నాను అనుకున్నావు? ఆయన ఎవరు? ధవళవర్ణుడు, ఆయన రత్నవర్ణుడు. హల్లెలూయా. ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషులలో హల్లెలూయా అతన్ని సులువుగా గుర్తించవచ్చు. ఈ థామస్ గారు చెప్పారు, ధవళవర్ణుడు యేసుక్రీస్తు, రత్నవర్ణుడు క్రీస్తు ప్రణం. మరి ఈయన ఎవరు బ్రదర్? 10,000 మందిలో ఈజీగా గుర్తించవచ్చు బ్రదర్. మన మెసేజ్ ఎక్కడున్నా తెలిసిపోద్ది, ఎక్కడున్నదో అర్థమైపోద్ది. హల్లెలూయా. ఏంటి వేరే ప్రియుని కన్నా నీ ప్రియుని యొక్క విశేషం ఏంటి? వేరే సంఘాల కంటే నీ సంఘం యొక్క గొప్పతనం ఏంటి? వేరే దేవుని కంటే నీ దేవుని యొక్క గొప్పతనం ఏంటి? నా ప్రియుడు, నా దేవుడు, నా రాజు, న్యాయాధిపతి, ఆయన ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మందిలో ఉన్నా సరే ఆయన నీ గుర్తించగలరు. ప్రభుకి స్తోత్రం కలను కాక. ఇవాళ నీ ప్రియుడు ఎలాంటి వాడు నీకు అర్థమైతే ఈ షోలమితిలాగా నువ్వు కూడా రాశి విధులు, సంత విధులు చూస్తావు. లేదంటే సుందరవతి లాగానే, సౌందర్యవతి లాగానే ఇంటి దగ్గర కూర్చొని ఉంటావు. ఆ యొక్క శూలం మీద ముందుగా పడుకుని ఎలాగైతే పరుండి నా ప్రాణప్రియుని ఎదుగుతాను అని అనుకుందో, అలాగే నీవు కూడా నీ సొంత పనులతో, నీ ఉద్దేశాలతో, నీ యొక్క ఆచారాలతో నువ్వు ప్రభుని వెళ్తే నువ్వు ఎన్నటికీ ప్రభుని నువ్వు పట్టుకోలేవు, నీ గుర్తించలేవు. నీ ప్రభు ఎక్కడున్నాడు? నీ ప్రభు ఏ దిశలో ఉన్నాడు? ఇప్పుడు ఆయన అడుగుతున్నాడు, ఓ స్త్రీలలో అధిక సుందరవగుదానా, నీ ప్రియుడు ఇప్పుడు ఏ దిక్కుకు తిరిగాడు? ఆ దిక్కులకు రండి, మనం ఎదుగుదాం, మనం కనుగొందాం, మనం చూద్దాం. ప్రభుకి స్తోత్రం కలగాక. ఇప్పుడు మన ప్రియుడు ఎక్కడున్నాడు ఇప్పుడు? ఆమేన్. చూడండి ఒకసారి ముగించుకొని మనం ముందుకెళ్దాం. నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 పురుషులు అతని గుర్తింపవచ్చును. అతని శిరస్సు అపరంజి వంటిది, ప్రత్యేకంగా ఉంటది, దగ్గ 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 మెరిసిపోతూ ఉంటది. ఎందుకంటే ఆయన ఆ బలిష్ఠతకు దిగి వచ్చినప్పుడు ఆయన వర్ణ మనం చూసాం కదా పొద్దున, ఎలా ఉన్నాడు ఆయన పాదాలు అన్నట్టు అగ్ని స్తంభము వలె. ప్రకటన 1 కూడా ఆయన వర్ణించాడు. ఆయన కళ్ళలోంచి ఏమొస్తుంది? అగ్ని. ఆయన నోట్లోంచి ఏమొస్తుంది? ఖడ్గము. ఆయన పాదములు ఎలా ఉన్నాయంట? అగ్ని స్తంభాలు. వర్ణిస్తుంటాడు అక్కడ. చూడండి, అతని శిరస్సు అపరంజి వంటిది, అతని తల వెంట్రుకలు కాకపక్షము వలె కృష్ణవర్ణములు, అవి నొక్కులు నొక్కులుగా కనబడుచున్నవి. అతని నేత్రములు నదీ తీరముల నుండి గువ్వ వలె కనబడుచున్నవి. అవి పాలతో కడగబట్టున్నవి. అవి చక్కగా తాచిన రత్నముల వలె ఉన్నవి. అతని చెక్కిళ్ళు పరిమళ పుష్పస్థానములు, సుగంధ వృక్షముల చేత శోభిల్లు ఉన్నత భూభాగములు. అతని పెదవులు పద్మములు వంటివి, ద్రవరూపక జడమాంసి వలె పరిమళించును. అతని కరములు తర్షిషు రత్నభూషమైన స్వర్ణ గోళం వలె ఉన్నవి. అతని కాయము నీలిరత్న ఖచ్చితమైన విచిత్రముకు దంతపు పనిగా కనబడుచున్నది. అతని కాళ్ళు మేలి బంగారు మట్లయందు నిలిపిన చలువల సొమ్ము వలె ఉన్నవి. అతని వైఖరి లెబనోను పర్వత తుల్యము, అది దేవదారు వృక్షమంతా ప్రసిద్ధము. అతని నోరు అతి మధురము, అతడు అతి కాంక్షణీయుడు. యెరూషలేము కుమార్తెలారా, ఇతడే నా ప్రియుడు. హల్లెలూయా. నా ప్రియుడు ఎలాంటి వాడు? మొత్తం టాప్ టు బాటం వర్ణించింది బ్రదర్. కాళ్ళు ఎలా ఉంటాయి, ఏళ్ళు ఎలా ఉంటాయి, కళ్ళు ఎలా ఉంటాయి, ముక్కు ఎలా ఉంటది, జుట్టు ఎలా ఉంటది. ఆమేన్. మన యొక్క ప్రియుని గురించి ఈ లోకానికి వర్ణించగలిగింది మనం మాత్రమే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయనే తన సంఘాన్ని విడిచిపెట్టలేదు. ఆయన తన సంఘాన్ని వర్ణించాడు. నా పావురమా నిష్కళంకురాలా అని పిలిచాడు ఆయన. ఎవరిని? నిన్నే. నా పావురమా నిష్కళంకురాలా, ఏ కళంకం లేని పావురము వలె చేదు లేకుండా స్వచ్ఛమైనటువంటి ఒక మనసుతో నా కోసం ఎదురు చూస్తున్న నా ప్రాణేశ్వరి అని పిలిచాడు ఆయన. ప్రభుకి స్తోత్రం కలుగాక.
ఆయన అడుగుతున్నాడు, నీ ప్రియుడు ఏ దిక్కులో ఉన్నాడు? రమేష్ బ్రదర్, నీ ప్రియుడు ఏ దిక్కులో ఉన్నాడు? నీ మెచ్చ ఏ దిక్కులో ఉన్నాడు ఇప్పుడు? ఇది స్వరంగా మాట్లాడుతున్నా. నేను చాలా కొటేషన్ పెడుతున్నాను. ఈరోజు నా సమయం అంత వృధా అయిపోయింది. ఒక కొటేషన్ చదువుతాను నేను. స్వరం యొక్క సందేశం నుంచి ఆది కాండం మీద ప్రశ్నలు మరియు జవాబులు అనే వర్తమానం నుండి 46వ పారాగ్రాఫ్. ఆది కాండం మీద ప్రశ్నలు జవాబులు అనే వర్తమానం నుండి, ఇప్పుడు నేను మిమ్మల్ని గమనించాలని కోరుచున్నాను. అతడు నోదు దేశమునకు వెళ్ళను అని వారు చెప్పిరి. ఇప్పుడు కయ్యను ఏదెన్లో ఉన్నాడు? కయ్యను ఎక్కడున్నాడు? ఏదెన్లో ఉన్నాడు. ఆదాము ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు బ్రదర్? ఆదాము చెప్పాలి, ఎక్కడున్నాడు? నేను బ్రదర్, ఆదాము ఎక్కడున్నాడు? అంతే కదా. ఆదాము ఎక్కడున్నాడో కయ్యను కూడా అక్కడే ఉన్నాడు. విశ్వాసం ఎక్కడున్నాడో, దేవుడు ఎక్కడున్నాడో, దెయ్యం కూడా అక్కడే ఉంది. చూడండి, కయ్యను ఏదేను తోటలో ఉన్నాడు. మరియు ఏదేను తోట ఏ పక్కన ఉంది? తూర్పున ఉంది. ఏదేను తోట తూర్పులో ఉంది. ఏ తూర్పులో తెలియదు లోకానికి. ఏ తూర్పులో ఉంది లోకానికి తెలియదు. వాళ్ళు అంటారు ఇక్కడ ఆఫ్రికా దేశానికి సంబంధించి ఏదేను తోట ఉందని కొన్ని రుజువులు చెప్తారు. ఆఫ్రికా దేశంలో భౌతికంగా వాళ్ళు చూపిస్తూ ఉంటారు. కానీ ఈ ఏదేను నిజంగా భౌతిక సంబంధమైన ఏదేని కాదు. ఇది స్పిరిచువల్ ఏదేని. ఇది మొదటి మానవుడు ఆదాములు వచ్చింది ఈ యొక్క ఆఫ్రికా ఖండం దగ్గరలో ఒక భూభాగంలో ఉంది. ఏదైనా అక్కడే ఉంది. ఆ దేవుని తోట అక్కడే ఉంది అని కొంతమంది పాస్టర్లు చెప్తూ ఉంటారు. కానీ మనం మాట్లాడుతున్న ఈ ఏదేను స్పిరిచువల్. ఇప్పుడు మనం ఏదేనులో ఉన్నాం. అవునా బ్రదర్? ఉన్నారా మీరు? ఆమేన్. అలాగే అప్పుడు ఆ రోజున కూడా ఆదాము ఆత్మీయంగా ఎలా ఉన్నాడు? ఏదేనులో ఉన్నాడు. ఇది స్పిరిచువల్. నిజంగా తోట చెట్లు ఏమీ లేవు అక్కడ. ఇప్పుడు ఈ యొక్క ఏదేను ఏ దిక్కులో ఉంది? తూర్పు దిక్కులో ఉంది. చూడండి, ఏదేను తూర్పు దిక్కులో ఉంది. మరియు కెరూబులు అక్కడే ఉన్నాయి. ఎక్కడున్నాయి కెరూబులు? ఏదో పట్టుకుంటున్నారు బ్రదర్. కెరూబులు ఎక్కడున్నాయి? ఏదైనా ఎక్కడుంది? తూర్పులో ఉంది. కెరూబులు ఎక్కడున్నాయి? తూర్పులో ఉంది. మెస్సే ఎక్కడున్నాడు? తూర్పులో ఉన్నాడు. ఎత్తబాటు ఎక్కడుంది? తూర్పులో ఉంది. ఆమేన్. మీ ఎత్తబాటు ఎక్కడుంది బ్రదర్? తూర్పులో ఉంది. ఏలి ఎక్కడ ఎత్తబడ్డాడు? ఏలి ఎక్కడ ఎత్తబడ్డాడు బ్రదర్? ఇది నా అంశం. ఇది ఇప్పుడు నేను దీనికి ఎదిరించానంటే మళ్ళీ ఇప్పుడు చాలా సమయం అయిపోద్ది. ఇప్పుడు ఇది ఏలియా 4 భాగాలు దాటాడు. అవునా? ఎలీషాతో పాటు కలిసి 4 భూభాగాలు దాటాడు. 4 స్థానాలు దాటాడు ఆయన, స్థలాలను. చివరి స్థలం ఏది? యోర్దాన్. యోర్దాన్ ఏ పక్కన ఉంది? తూర్పులో ఉంది. ఇప్పుడు ఏలి ఎక్కడ ఎత్తబడ్డాడు? ఎక్కడ? ఇప్పుడు సంఘం ఎక్కడ ఎత్తబడాలి? తూర్పున వచ్చిన సందేశముతోనే సంఘము ఈ లోకాన్ని విడిచి పరలోకానికి వెళ్ళాలి. హల్లెలూయా. ప్రభుకి స్తోత్రం కలగాక. స్త్రీలలో అధిక సుందరవగుదాన వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని యొక్క విశేషం ఏంటి? ఏముంది? నీ ప్రియుడు ఎక్కడున్నాడు? తూర్పులో ఉన్నాడు. ఏ దిక్కు తిరగాలి ఇప్పుడు నువ్వు? తూర్పు దిక్కు తిరగాలి ఇప్పుడు. హల్లెలూయా. కాబట్టి ఆయన అంటారు చూడండి, ఏదేను తూర్పులో ఉంది. కయ్యం తూర్పులో ఉన్నాడు. ఆదాము తూర్పులో ఉన్నాడు. అయితే చూడండి, తూర్పున కెరూబులు ఉన్నాయి. తూర్పున కెరూబులు ఉన్నాయి. మరియు ఏదేను తోట తూర్పు ద్వారము దగ్గరనే జీవవృక్షం ఉంది. తూర్పు ద్వారం దగ్గర ఏముంది? జీవ వర్తమానికుడు నిలబడినాడు అక్కడ. హల్లెలూయా. ఇతను ఎవరు? 4వ జీవ వర్తమానికుడు. వధు వృక్షం యొక్క పునరుద్ధరణలో 4వ జీవ వర్తమానికుడు ఈయన. ఈయన ఎక్కడ నిలబడినాడు? ఈయన తూర్పు ద్వారము దగ్గర నిలబడినాడు ఆయన. అర్థమవుతుందా బ్రదర్? హల్లెలూయా. చూడండి, ఇది మీరు కావాలంటే తర్వాత చూడండి. ఇది ఆదికాండం మీద ప్రశ్నలు మరియు జవాబులు 46వ పారాగ్రాఫ్. తూర్పు ద్వారం గమనించారా? చూడండి చెప్తున్నారు. కయ్యను హేబేలు సారీ మరియు కెరూబులు అక్కడే ఉన్నాయి.
మరియు ఏదైనా తోట తూర్పు ద్వారము వద్దనే, ఏదైనా తోట యొక్క తూర్పు ద్వారము దగ్గరనే జీవవృక్షం ఉన్నది. మరియు అక్కడే తూర్పు ద్వారం దగ్గరే, జీవవృక్షం దగ్గరే, అక్కడే కయ్యను హేబేలు బలిపీఠం కట్టారు. కయ్యను హేబేలు బలిపీఠం కట్టారు. ప్రత్యక్షత కలిగిన వారు, ప్రత్యక్షత లేనివారు. ఎక్కడ బలిపీఠం కట్టారు బ్రదర్? ఆ ఇక్కడే, ఇప్పుడు ఇక్కడే ఈ సందేశంలోనే ప్రత్యక్షత గలవారు ఉన్నారు, ప్రత్యక్షత లేని వారు ఉన్నారు ఈ సంఘంలో. వీళ్ళు ఎక్కడున్నారు? తూర్పున జీవవృక్షం దగ్గరే ఉన్నారు, ఇక్కడే ఉన్నారు. కయ్యను ఎక్కడున్నాడు? ఇక్కడే ఉన్నాడు. హేబేలు ఎక్కడున్నాడు? ఇక్కడే ఉన్నాడు. చనిపోయినా సరే తన రక్తాన్ని భూమిలో పెట్టి దేవునికి మొర్ర పెట్టగల శక్తి సామర్థ్యాలు గల హేబేలు తూర్పులో ఉన్నాడు. మనం ఎక్కడున్నాం ఇప్పుడు? తూర్పునే ఉన్నాం మనం ఇప్పుడు. ఆమేన్. చూడండి తర్వాత, హేబేలు తమ అర్పణను అర్పించారని నేను తలంచున్నాను. మరియు అక్కడే లోనికి రానివ్వకుండా ఖడ్గ జ్వాలలతో కెరూబులు అక్కడే ఉన్నాయి. హల్లెలూయా. నువ్వు లోపలికి వెళ్ళాలంటే ఆ కెరూబు ఏం చేయాలి? దారి విడిచిపెట్టాలి. ద్వారం దగ్గర కెరూబులు నిలబడి ఉన్నాయి. దేంతో నిలబడి ఉన్నాయి? ఖడ్గ జ్వాలలతో, లోపలికి వెళ్లకుండా. ఎందుకంటే ఆ ఫ్రూట్ కనుక మరలా తింటే, అక్కడ అంటున్నాడు దేవుడు, అక్కడ అన్నాడు, ఒకవేళ ఆదాము ఈ పండు కనుక తింటే ఏమవుతాడంట? ఏమవుతాడు బ్రదర్? ఏం రాయబడతాడు బైబిల్లో? చూడండి, ఆదికాండం 3:22. ఆదికాండము 3వ అధ్యాయము 22వ వచనం చదవండి. హల్లెలూయా. జీవవృక్షం వచ్చి లోపలికి వచ్చి ఎవరు ఆ పండు తినకుండా, పండు అంటే నిజంగా పండు కాదు, చెట్టు అంటే నిజంగా చెట్టు కాదు. అక్కడ ఈ ఖడ్గ జ్వాల ఏం చేస్తుందంట? ఈ ఖడ్గ జ్వాల ఏం చేస్తుంది? ఇక్కడే ఉన్నారు బ్రదర్ అందరూ. బ్రదర్ టైం ఎంత అయింది బ్రదర్? 10 అయింది బ్రదర్. అందరూ అలసిపోయారు, ఎప్పుడు ముగిస్తాడా అని చూస్తున్నట్టుగా ఉన్నారు. మీరు ఇంకా ప్రియుని కనుగొన్నారో లేదో నాకు అర్థం కావట్లేదు. మీరందరూ కూడా సుందరవతిగా ఉన్నారు, సౌందర్యవతులుగా ఉన్నారు. పడుకొని వెళ్తున్నారా? పరిగెట్టకుండా చూస్తున్నారా? మోర్చిల్లుతున్నారా ప్రభు కోసం? మోర్చిల్లు ఎదుగుతూ ఉందామే సులమితి. నువ్వు పడుకొని వెతికితే ఎప్పటికీ పట్టుకోలేవు. నీ ప్రియుని కోసం మోర్చిల్లిపోవు నువ్వు. వాళ్ళు అడుగుతున్నారు, బా సుందరది స్త్రీలో అధిక సుందరవగుదానా? ఏంటి మోర్చిల్లిపోయావు? ఏంటి నీ ప్రియుని యొక్క విశేషం? మాతో ప్రమాణం చేయించుకుంటున్నావు. మీరు ఆ విధంగా రెడీ అయిపోవాలి. ఎందుకంటే మీ గురించి వర్ణిస్తాడు ఆయన. మీరు ఎలా ఉన్నాడో వర్ణిస్తాడు ఆయన. అక్కడికి వెళ్ళిపోతాం మనం చూసి. చూడండి, ఖడ్గజ్వాలలు ఏం చేస్తున్నాయంట? ఆ జీవవృక్ష ఫలం చుట్టూ ఏం చేస్తుందంట? అటు ఇటు ఖడ్గజ్వాలలు తిరుగుతాయి. మరి నిజంగా కత్తి లేదా అగ్ని అంటే దానికి జీవం ఉంటుందా బ్రదర్? తిరుగుద్ది అటు ఇటు. జీవ వృక్షము యొక్క దగ్గర రాకుండా ఏ మానవుడు కూడా రాకుండా పడిపోయినప్పుడు, ఆదాము పడిపోయినప్పుడు అక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు, ఇదిగో ఆదాముని దూరంగా పంపకపోతే, ఆదాము తిరిగి మరలా ఈ పండు తింటే ఆదాము ఏమైపోతాడు? ఏమో చెప్పాలి, చదువుకున్నాం కదా ఇప్పుడు మనం. అతడు మనలో ఒకరి వంటి వాడు అవుతాడు. హల్లెలూయా. జీవవృక్ష ఫలాలను ఎవరైతే భుజిస్తారో వారు దేవుళ్ళు అయిపోతారు. వాళ్ళు మరణంగా ఉంటారు, వారు జీవంతో ఉంటారు. వాళ్ళు అక్కడ ప్రభు చెప్తున్నారు, ఆదాముని గనక మనం వదిలేస్తే ఎక్కడికి వస్తాడు? ఇక్కడికి వచ్చేస్తాడు. అంతేకాదు, ఈ పండు తిని ఏమైపోతాడు? ఆయన మనలో ఒకళ్ళే మారిపోతాడు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? ప్రభు చెప్తున్నాడు. మనలో ఒకళ్ళకి మారిపోతాడు. అంతేకాకుండా ఏమైపోతాడంట? మరణము లేకుండా జీవంతో ఉంటాడు. ఇక ఆయన చదువుకున్నాం కదా ఇప్పుడే మనం అక్కడ. చూడండి, మళ్ళీ ఒకసారి చదవండి.
22వ వచనం. దేవుడైన యెహోవా ఇదిగో మంచి చెడులను ఎరిగినట్టు ఆదాము మనలో కాబట్టి అతడు ఒకవేళ చెయ్యి దాటి జీవవృక్ష ఫలమును కూడా తీసుకొని తిని నిరంతరము జీవించినము అని. హల్లెలూయా. ఏది మంచి ఏది చెడు అని గ్రహించగల స్థితిలోనికి ఆదాము వచ్చేసాడు. అతను మనలో ఒకటిగా మారిపోతున్నాడు. మనలో ఒకరి వంటి వాడికి అయిపోయాడు. జీవవృక్ష ఫలాలను కూడా తింటే ఏమైపోతాడు? నిరంతరము జీవించేస్తాడు. ఇక ప్రభువులా మారిపోతారు. ఇక మనలో వారికి ఉంటారు. కాబట్టి మీరు ఏం చేయాలి? ఇప్పుడు ఆదాముని దూరంగా పంపించేయండి. ఇప్పుడు ఆదాము మరలా జీవవృక్ష ఫలం దగ్గర రావాలంటే, చెట్టు దగ్గర రావాలంటే ఎవరు దారి ఇవ్వాలి? ఎవరైతే ఖడ్గజ్వాలలతో కేరూబుల రూపంలో ఆ జీవవృక్ష ఫలము దగ్గర ఎవరైతే కాపు కాస్తున్నారో వాళ్ళు ఏం చేయాలి? దారి విడవాలి. ఎవరికైతే దారి విడవబడుతుందో వారు లోపలికి వెళ్తారు. ఎవరైతే లోపలికి వెళ్తారో వాళ్ళు ఏం చేస్తారు? జీవవృక్ష ఫలాల్ని భుజిస్తారు. ఏంటో జీవవృక్ష ఫలాలు? ఏం బ్రదర్? ప్రేమ బ్రదర్, ఏంటో జీవవృక్ష ఫలాలు? ప్రకటన 10వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. పరలోకం నుంచి దిగి వచ్చిన ఆహారం అది. ఆ చిన్న పుస్తకము, ఏ షార్ట్ అండ్ క్విక్ మెసేజ్, అది నీ చేతిలో ఇవ్వబడుతుంది. నువ్వు ఎప్పుడైతే దాన్ని భుజిస్తావో ఇప్పుడు నీవేమైపోతావు? నిరంతరము జీవించేవాడిగా, దేవుడి వంటి వాడిగా, దేవుడిలో నీవు కూడా ఒకటిగా. ఆమె ప్రభుకి స్తోత్రం కలగాక. ఇది ఎక్కడ జరుగుతుంది? ఇది తూర్పున జరుగుతుంది. తూర్పున జరుగుతుంది. ఎందుకంటే తూర్పున క్లోజ్ అయింది, ఇప్పుడు మరలా తూర్పున ఓపెన్ అయింది. అది తూర్పున దేవుడు ముగించాడు. అక్కడ ద్వారంతో దాని చుట్టూ కాపలా పెట్టి, దూతలు కాపలా పెట్టి, కెరూబులు కాపలా పెట్టి దాన్ని మూసివేస్తాడు అక్కడ దేవుడు ద్వారాన్ని, ఏదైనా ద్వారాన్ని. ఇప్పుడు మరలా మూయబడిన ఏదైనా ఇప్పుడు తెరుస్తూ ఉన్నాడు దేవుడు. ఇప్పుడు నీ ప్రియుడు ఎక్కడున్నాడు అంటే తూర్పు దిక్కున ఏదైనాలో ఆయన ఉన్నాడు. నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళాలంటే ఎవరున్నారు అక్కడ? అటు ఇటు తిరుగుతున్న ఖడ్గజ్వాలలు ఉన్నాయి. ఆ ఖడ్గజ్వాలను నీకు దారి ఇస్తే తప్ప నువ్వు లోపలికి వెళ్ళలేవు. క్రీస్తు థామస్ యొక్క మొదటి పరిచర్య, రెండవ పరిచర్య నువ్వు చూడగలిగితే, క్రీస్తు థామస్ ప్రకటన 14 నిత్య సువార్త వర్తమానికుడు, ప్రకటన 18 ఓ ఆయన పరలోకం దిగి వస్తున్నా మహా అధికారం కలిగిన దూత అని నువ్వు చూడగలిగితే, నువ్వు నమ్మగలిగితే, అప్పుడు ఆ 2 కెరూబుల యొక్క సందేశాన్ని నీకు లోపలికి వెళ్ళడానికి నీకు మార్గాన్ని ఇస్తాయి. ఆ లోపలికి వెళ్ళిన నీవు జీవవృక్ష ఫలాన్ని భుజిస్తావు. ఆ లోపలికి వెళ్ళి జీవవృక్ష ఫలాన్ని భుజించిన నీవు మరణము లేని వాడిగా ఉండిపోతావు. నీవు హల్లెలూయా. ఆదాము ఆల్రెడీ దేవుని వంటి వాడు అయిపోయాడు. దేవుడు అంటున్నాడు, ఇతను మన వంటి వాడు ఆయన అయిపోయాడు. కానీ ఇప్పుడు అతను ఏం పొందుకోబోతున్నాడు? ఇప్పుడు మరణము లేని జీవాన్ని పొందుకోబోతున్నాడు. ఇప్పుడు ఇది మన సహోదరులారా, వాక్యము నీ కొరకు ఎంత గొప్పగా తెరవబడుతుందో మీరు చూడండి. క్రీస్తు థామస్ యొక్క సందేశము జీవవృక్ష ఫలాలయమై, ఎవరైతే లోపలికి వచ్చి ఆ ఫలాన్ని భుజిస్తారో వారు మరణాన్ని జయించిన వారిగా ఉండబోతున్నారు. హల్లెలూయా. అది ఏ దిక్కులో ఉందంటే తూర్పు దిక్కులో ఉంది. తూర్పు దిక్కున ఉంది. కెరూబులతో ఆ యొక్క కాపలా కాస్తూ ఉంది. ఇప్పుడు ఆ కెరూబులు ఎవరైతే ఆ లోపల నుంచి బయటకు వచ్చారో వారికి మాత్రమే లోపలికి వెళ్ళడానికి ఆ కెరూబులు దారిస్తూ ఉన్నాయి. ఆమె ఎవరు పడితే వాళ్ళకి దారి బ్రదరు. ఎవరు పడితే వాళ్ళు లోపలికి వెళ్ళడానికి లేదు. అక్కడ ఎవరైతే బయటకు వచ్చారో వాళ్ళే లోపలికి వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి? అర్హత పొంది లోపలికి వెళ్ళాలి. మీ సమస్య సందేశం వినే ఉంటారు కదా, యేసుక్రీస్తు చెప్పారు కదా, తూర్పు దేశం యొక్క వివాహం గురించి మాట్లాడారని. నేను ముగిస్తాను. తూర్పు దేశ యొక్క వివాహం గురించి మాట్లాడి, తూర్పు దేశస్తులు ఏం చేస్తారు? వివాహం వచ్చినప్పుడు వెడ్డింగ్ కార్డ్ ఇస్తారు. పెళ్లికి వచ్చినప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు మనకంటే లేదు కానీ చాలా విఐపి ఫంక్షన్లో అదే ఉంటది. వెళ్ళేటప్పుడు ఏదైతే కార్డు ఇస్తారో ఆ కార్డుతో వాళ్ళు ఏం చేయాలి? ఆ ఫంక్షన్ కి అటెండ్ అవ్వాలి. ఆ ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు ఆ కార్డు లేకపోతే, ఇన్విటేషన్ లేకపోతే రిజెక్ట్ చేస్తారు. మీ దగ్గర మీకు వచ్చిన ఇన్విటేషన్ చూపించండి. ఇప్పుడు రీసెంట్ గా
ఇప్పుడున్న ప్రభుత్వం ఒక మీటింగ్ పెడుతుంది వచ్చే నెలలో. వాళ్ళు ముందే చెప్పారు, మీరు మా మీటింగ్ లోపలికి రావాలంటే మీరు మా దగ్గర సభ్యత్వం తీసుకున్న కార్డు తీసుకుని రండి. ఆ కార్డు లేకపోతే మీకు లోపలికి ఎంట్రీ లేదు అని చెప్పేసి. మరి అలాగే ఆ తూర్పు దేశం యొక్క ఆ దేశాల్లో వాళ్ళ వివాహాలకు ఏం చేస్తారు? లోపలికి వచ్చినప్పుడు ఎవరైతే ఇన్విటేషన్తో లోపలికి వస్తారో వారికి ఏం చేస్తారంట? ప్రశస్తమైన వస్త్రాన్ని కప్పి దర్శనం చల్లి లోపలికి తీసుకుని వెళ్ళి వారికి కేటాయించిన సీట్ ఏదైతే ఉందో ఆ సీట్ లో కూర్చోబెట్టే వరకు వాళ్ళ దగ్గరనే ఉంటారు వాళ్ళు. ఎంత ఎంత గొప్ప మర్యాద చూడండి బ్రదర్. వాళ్ళు లోపలికి ఆహ్వానించడమే కాదు, పైన ప్రశస్తమైన వస్త్రాన్ని కప్పడమే కాదు, వాళ్ళకి ఏ సీటు కేటాయించారో అక్కడి దాకా వీళ్ళే నడుచుకుంటూ వెళ్ళి ఆ సీట్లో కూర్చోబెట్టి వస్తారు. ఆ లోపలికి వెళ్ళి కూర్చోవాలంటే నీకు ప్రశస్తమైన వస్త్రం కప్పడాలంటే నీకేముండాలి? ఇన్విటేషన్ ఉండాలి, ఆహ్వాన పత్రిక ఉండాలి. ఆహ్వాన పత్రిక లేకపోతే నువ్వు లోపలికి రాలేవు. ఇప్పుడు నీకు కూడా ఆహ్వాన పత్రిక అవసరం. ఇప్పుడు నీకు ఆ జీవవృక్ష ఫలాలు నీకు వెళ్ళాలంటే నీకేం కావాలి? ఆహ్వానం ఉండాలి. అదేంటది? క్రీస్తు తామసిక పరిచర్య. ఎప్పుడైతే నువ్వు ఆ పరిచర్ని పూర్తిగా అంగీకరిస్తావో, ప్రకటన 14 ప్రకటన 18:1 పూర్తిగా నువ్వు తెలుసుకోగలుగుతావో అదే నీకు లోపలికి వెళ్ళడానికి ఆహ్వాన పత్రిక. నువ్వు లోపలికి ఎప్పుడైతే వెళ్ళావో జీవవృక్షాల ఫలం భుజిస్తావు. అప్పుడు నీవేమైపోతావు? దేవుళ్ళ వలె జీవం కలిగిన వాడిగా, మరణం లేని వాడిగా, దుఃఖం లేని వాడిగా, వ్యాధులు లేని వాడిగా ఈ లోకంలో పరిపూర్ణమైన క్రీస్తుగా మారిపోతావు. అది అలా మారాలంటే నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? తూర్పున. తూర్పున ఏజెన్లోకి వెళ్ళాలి. తూర్పు దిక్కున నీ ప్రియుని దగ్గరికి వెళ్ళాలి. ఓ స్త్రీలో అధిక సుందరి ఒకదానా, నీ ప్రియుడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కులో ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఇండియా దేశాన్ని హక్కురు కోరాడు ఆయన. పడమటి దేశం నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి ఆయన ఏం చేశాడు? ఇండియా దేశాన్ని హక్కులు కోరుతా ఉన్నాడు ఆయన. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాము? తూర్పులో ఉన్నాము. ఎత్తమని ఎక్కడుంది? మానవం ఎక్కడుంది? యార్దానికి తూర్పున ఏలియా ఎత్తమన్నట్లుగానే ఈ తూర్పులో పెళ్లి కుమార్తె సజీవంగా ఎత్తబడిపోతుంది. ఆ ప్రత్యక్ష గుడారానికి ద్వారం తూర్పులో ఉన్నట్లుగానే ఈ లోకానికి ఎత్తబడు ద్వారము వర్తమానికుడు తూర్పులో ఉన్నారు. స్త్రీలో అధిక సుందరవగుదానా, అలంకరించుకున్న సహోదరుడా సహోదరి, నీతిగా ఉండాలని ప్రయత్నం చేస్తున్న సహోదరుడా సహోదరి, యథార్థంగా ఉండాలని, నేను వాక్యముతో నింపబడి ఉన్నానని, పరిశుద్ధాత్మతో అభిషేకించబడినానని అనుకుంటున్న సహోదరుడా సహోదరి, నీ ప్రియుడు తూర్పు దిశలో నీ కోసము జీవవృక్ష ఫలాలతో నిలబడినాడు. అక్కడ ప్రభుకి స్తోత్రం కలను గాక. ఆమె చెబుతా ఉంది, యెరూషలేము కుమార్తెలు అడిగారు, ఏంటి నీ ప్రియుని విశేషం ఏంటి? ఏంటి అంత గొప్పతనం? నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000లో సుందరుడు, అతి కాంక్ష నెయ్యుడు. నా ప్రియుని పాదాలు చలబరని స్తంభాలు. అవునా బ్రదర్? వర్ణిస్తుందా? అయితే ఆయన అంటారు చూడండి, 6వ అధ్యాయము తర్వాత మీరు ఇంటికి వెళ్తారు చూడండి. నేను కొన్ని మాత్రం చదువుకుంటూ వెళ్ళిపోతాను చూడండి. నా సఖి 4వ వచనం, నా సఖి నువ్వు తిర్సా పట్టణం వలె సుందరమైన దానవు, యెరూషలేమంతా సౌందర్యవంతురాలవు, తెక్కముడెత్తిన సైన్యం వలె భయం పుట్టించుదానవు. నీ కనుదృష్టి నా మీద ఉంచకము, అది నన్ను వశపరుచుకును. నీ తల వెంట్రికలు గిలాదు పర్వతం మీద మేకల మందను పోలి ఉన్నది. ఏమన్నాడు ఆయన? నీ కనుదృష్టి నా మీద ఉంచకము. అలా చేయడం వల్ల నువ్వు నన్ను ఏం చేస్తావు? ఒకవేళ కనుక నువ్వు పూర్తిగా ప్రభు వైపు తిరిగి ప్రభువా 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 ప్రభు అన్నావు అనుకో, ఆయన నేను విడిచిపెట్టాడు బ్రదర్. నీ కళ్ళు నా మీద పెట్టుకో, నువ్వు వశపరుచుకుంటావు. కానీ లోకానికి ఈ భాష తప్పుగా అర్థం చేసుకుంటారు. కానీ అర్థం కాని భాష ఇది. అక్కడ రాసింది ఏ ఆత్మో ఇక్కడ అదే ఆత్మ ఉండాలి నీలో. హల్లెలూయా. కాబట్టి నువ్వు ఆయన వైపు చూసి ప్రభువా అని పిలిస్తే ఆయన నీ వశమైపోతాడంట. అంటే నీకున్న ప్రతి వేదన దుఃఖాన్ని తీర్చగల సిద్ధంగా ఉన్నాడు ఆయన. నీ దగ్గర రావడం సిద్ధంగా ఉన్నాడు ఆయన. నా ప్రియురాలు ఎలాంటిదో ఆయన తన ప్రియుని గురించి పరిచయం చేసింది. తన ప్రియురాలు ఎలాంటిదో ఇప్పుడు ఆయన పరిచయం చేస్తున్నాడు. చూడండి, నీ పలువరుస కత్తెర వేయబడినవి, కడుగబడి ఇప్పుడే పైకి వచ్చినవి, జోడు జోడు పిల్లలు కలిగి ఒకదాని పోగొట్టుకునక సుఖముగా ఉన్న గొర్రెల కదుపులు వలె పోలి ఉన్నవి. ప్రియురాలు యొక్క పలువరుసను పోలుస్తున్నాడు ఆయన. పలువరుస
తర్వాత మీరు చూడండి, ఇంటికి వెళ్ళిన నేను వెళ్ళిపోతున్నాను నేను. నీ ముసుగు గుండా నీ కడతలు విచ్చిన దాడిమ ఫలము వలె అగబడుచున్నవి. 60 మంది రాణులను 80 మంది ఉపపత్నులను లెక్కకు మించిన కన్యకలను కలరు. చాలా మంది కన్యకలు ఉన్నారు ఈ లోకంలో, లెక్కకు మించి ఉన్నారు. చూడండి, లెక్కకు మించిన కన్యకలు కలరు. నా పావురము నిష్కళంకురాలు ఒక్కతే. హల్లెలూయా. ఈ లోకములో కన్యకలు అనబడిన వారు లెక్కకు మించి ఉన్నారు బ్రదర్. కానీ నా పావురము నిష్కళంకురాలు మచ్చలేనిది ఒక కన్యక మాత్రమే ఉంది. ఏం బ్రదర్, నువ్వు ఆయన వైపు చూడకండి, వశపరుచుకుంటాను చెప్తున్నాను ఆయన. మీరు ఆయన అడగండి, ఆయన వెంటనే మీకు సమాధానం ఇచ్చేస్తాడు ఆయన. మీరు ఆయన కోసం ప్రార్థన చేయకండి, మీకు వెంటనే బదులిస్తాడు ఆయన. ప్రార్థనకు బదులిచ్చి దేవుడు మన దేవుడు. ఎంతమంది కన్యకలు ఉన్నా సరే నా ప్రియురాలు నిష్కళంకురాలు. చూడండి, నా పావురము నా నిష్కళంకురాలు ఒకతే, ఆమె తన తల్లికి ఒక్కతే కుమార్తె. నలుగురు లేరండి, ఒకతే కుమార్తె, కన్యక ఈమె, ఒకతే కుమార్తె. కన్న తల్లికి ముద్దు బిడ్డ. స్త్రీలు దాన్ని చూసి ధనిరులందరూ, రాణులను ఉపపత్నులను దాన్ని పొగుడుదురు. ఈమె ఎలా ఉంది, ఎలా వస్తుంది బ్రదర్? ఎవరు వర్ణిస్తున్నారు తన ప్రియాల గురించి? ప్రియుడు క్రీస్తు వర్ణిస్తున్నాడు. ఎవరి గురించి? నీ గురించి. నువ్వు ఎలా వస్తున్నావు ఇప్పుడు? సంధ్యారాగము చూపట్టచ్చు. సంధ్యారాగం పాటలు పాడుతున్నాం, ఉదయకాల సమయంలో పాటలు, సాయంకాల సమయంలో పాటలు. సంధ్యా సమయం ఉదయం వస్తుంది, సాయంత్రం కూడా వస్తుంది. ఇప్పుడు మనం ఏ పాటలు పాడుతున్నాం? సాయంకాల సమయమున, అర్ధరాత్రి సమయమున, వేకువజాము సమయమున ప్రభు మన మధ్యకి వచ్చాడు. ఈ పాటలు పాడుతూ వస్తా ఉన్నాం మనం. సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబమంత అందము గలదై. ఆమె సూర్యుని అంత స్వచ్ఛమును కళను గలదై. క్రీస్తులో మారిపోయింది. సూర్యుని వలె స్వచ్ఛంగా ఉంది, అంత సొగసుగా ఉంది ఈమె. వ్యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరు? అనేక మంది కన్యకల్లో ఒక్కతే ఉంది, నా పావురమ్మ, నా నిష్కళంకురాలు, ఆమె షూలమ్మితి. ప్రభుకి స్తోత్రం కలుగాక. సాయంకాలపు సమయంలో వచ్చే పాటలతో, వేకువజామున ప్రభువు నీకు ఇచ్చిన సందేశాలతో పాటలు పాడుతూ సైన్యము వలె ఆయన్ని ఎదుర్కోవడానికి మనం బయలుదేరి వస్తూ ఉన్నాం. మనం ప్రభుకి స్తోత్రం కలుగాక. ఆమె చెబుతూ ఉంది, నా ప్రియుడు ధవళవరుడు రత్నవరుడు అంటే ఆయన నా ప్రియురాలు నిష్కళంకురాలు. వీళ్ళిద్దరు కలిసే చోటు ఎక్కడ? తూర్పున ఏదేంలో కెరూబుల దగ్గర ఆ ఖడ్గజ్వాలలు, అటు ఇటు తిరుగుతున్న ఖడ్గజ్వాలలు ఎప్పుడైతే ఆ నిష్కళంకురాల్ని, ఆ పావురాన్ని చూస్తూ ఉన్నాయో, ఆ రెండు కెరూబులు, ఆ ద్వారం దగ్గర ఉన్న కెరూబులన్నీ కూడా ఆ తప్పుకొని లోపలికి వెళ్ళడానికి నీకు మార్గాన్ని ఇస్తా ఉన్నాయి. మనం లోపలికి వెళ్ళిపోతూ ఉన్నాం. నీ కొరకు, నా కొరకు బంధించబడినట్టుగా లేదా భద్రం చేయబడినటువంటి ఆ జీవ వృక్ష ఫలాల్ని మనం భుజిస్తా ఉన్నాం ఇప్పుడు మనం. కాబట్టి ఇక్కడ కూర్చున్న మనం అందరము కూడా మరణము లేని ప్రజలుగా ఉన్నాం మనం ఇప్పుడు. ఎందుకంటే మనం ఏం చేశాము? చేయి చాచి, ఆదాము తన చేయి చాచి జీవవృక్ష ఫలాన్ని తీసుకుంటాడేమో అని ప్రభుత్వం అన్నాడు. ఇప్పుడు అది మన చేయి చాచి ఖడ్గజ్వాలను దాటి, కెరూబులను దాటి, చేయి చాచి తూర్పులోకి వెళ్ళి నీ కొరకు నిల్వ చేయబడిన ఓ అతి విలువైన మన్నాని మనం పూజిస్తూ ఉన్నాం. ప్రభుకి స్తోత్రం కలుగాక. హల్లెలూయా. ఇప్పుడు సహోదరులారా, ఇంకా చాలా ఈ తూర్పు దిక్కు గురించి చాలా విషయాలు ఉన్నాయి. ఆల్రెడీ మనకందరూ తెలుసు, నాకు తెలుసు బ్రదర్, ఆల్రెడీ తామస్కు తూర్పులో ఉన్నారని. కానీ నీ ప్రియుడు తూర్పు దిశలో, ఆ ప్రియుడు ఎవరంటే యేసుక్రీస్తు. వర్డ్ బికేమ్ ఫ్లెష్. ఆమె వాక్యము శరీరధారి అయింది. ఎక్కడ? ఇండియా ట్రిప్ లో. హల్లెలూయా. వాక్యము శరీరం అయింది ఎక్కడంటే ఆయన ఇండియాకి వచ్చినప్పుడు. ఆయన పరిపూర్ణమైన క్రీస్తు కైలో బయలుపరుచుకుంటాడు ఇప్పుడు ఆయన. నిజమైన ఏదేను, నిజమైన ఆనందము, నిజమైన మోషే, నిజమైన యెహోషువ ఇప్పుడు ఎక్కడ జరుగుతుందంటే ఈ తూర్పును జరుగుతుంది. ఇప్పుడు నీ ప్రియుడు తూర్పు దిక్కులో ఉన్నాడు. నీ ఎత్తబాటు తూర్పులో ఉంది. నీ విడుదల తూర్పులో ఉంది. నీ విమోచన తూర్పులో ఉంది.
వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని యొక్క విశేషం ఏంటి సోదరుడా? నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు. యెరూషలేము కుమార్తెలు అడుగుతున్నారు, ఏంటి చెప్పండి, ఏంటి నీ సంఘానికి మా సంఘానికి తేడా ఏంటి? ఓ, నా ప్రియుడు ధవళవర్ణుడు అండి. క్రీస్తు బిడ్డ ధవళవర్ణుడు, క్రీస్తు బిడ్డ రత్నవర్ణుడు. క్రీస్తు బిడహము 10,000 మందిలో సుందరుడు, అతి కాంక్షణీయుడు. చెప్పండి, మీ ప్రియుని గురించి చెప్పండి, గొప్పతనం గురించి చెప్పండి. ఆల్రెడీ నీవెవరో ప్రభు ఈ లోకానికి చూపించేశాడు ఆయన. నీవు ఈ లోకానికి రావడానికంటే ముందే చెప్పేశాడు ఆయన. చెప్పాడా? ఎవరు చెప్పాడు? నీ మొదటి శత్రువైన సాతాను చెప్పేశాడు ఆయన. ఈ లోకంలో నీ మొదటి శత్రువు ఎవరు? సాతాను చెప్పాడు. ఓ కొద్దిసేపు ఆగు, 7 ఉరుములు బయలుపరిచేదాకా ఆగు. 7 ఉరుములు పట్టుకుని ఒక చిన్న గుంపు వస్తుంది. ఎవరు చెప్తున్నాడు? దేవుడు సాతానుతో. నువ్వు ఆగు ఆగు ఆగు, ఎందుకంటే చెప్తోంది, ఇదిగో ఇప్పుడు మోషే నా దగ్గర ఉన్నాడు, యెహోషువ నా దగ్గర ఉన్నాడు, అందరూ నా దగ్గర ఉన్నారు, వాళ్ళకి శరీరాలు నా స్వాధీనంలో ఉన్నాయి. ఆయన అంటున్నాడు, నువ్వు ఆగు నువ్వు ఆగు, 7 ఉరుముల యొక్క రహస్యము బయలుపరిచే వరకు ఆగు. 7 ఉరుములు స్వీకరించే ఒక చిన్న గుంపు రాబోతుంది. హల్లెలూయా. వారు ఏం చేస్తారంట? ఏం చేస్తారు వాళ్ళు? వాళ్ళని చూస్తేనే నువ్వు భయపడి వణికి పారిపోతావు. నువ్వు మాట్లాడాల్సిన అవసరం లేదు బ్రదర్. నువ్వు నోరు తెరిచి ఎలాగో రాయబడి ఉన్నదే అని చెప్పే అంత ఛాన్స్ కూడా లేదు దానికి. అసలు నిన్ను చూస్తేనే వాడు ఎలా పారిపోతాడంట? చీకటిలో వెలుతురు వేయగానే బొద్దింకలు ఎలా పారిపోతాయో, చీకటిలో బొద్దింకలు ఏం చేస్తా ఉంటాయి? స్వేచ్ఛగా అటు ఇటు తిరుగుతూ ఉంటాయి. ఒక్కసారిగా మనం లైట్ వేసామనుకో ఏం చేస్తుంది? పారిపోతా ఉంటాయి చీకట్లకు మళ్ళీ. అలాగే ఈ చీకటిలో ఒకేసారిగా ఈ యొక్క సంధ్యా వెలుగులో అరుణోదయ దర్శనం వస్తా ఉంది ఈ లోకానికి. హల్లెలూయా. ఏమొస్తా ఉంది? అరుణోదయ దర్శనం. లోక సువార్త 1వ అధ్యాయం చూడండి ఒకసారి. చూడండి మీరు 1వ అధ్యాయం అరుణోదయ దర్శనం గురించి మాట్లాడుతున్నట్టు గబ్రియేలు. ఎవరు మాట్లాడుతున్నారంటే జకర్యా ఆత్మపూర్ణుడే మాట్లాడతాడు ఇక్కడ. 76. ఓ శిశువా, మరియు ఓ శిశువా, నీవు సర్వోన్నతుని ప్రవక్తవనబడదు. మన దేవుని మహా వాత్సల్యమును బట్టి వారి పాపములను క్షమించడం వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించినట్లు ఆయన మార్గమును సిద్ధపరచకై నీవు ప్రభువునకు ముందుగా నడుతువు. మన పాదములను సమాధాన మార్గంలో నడిపించినట్లు చీకటిలోను మరణఛాయలోను కూర్చున్న వారికి వెలిగించకై ఆ మహా వాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనం అనుగ్రహించెను. అరుణోదయ దర్శనము. హల్లెలూయా. ఎప్పుడు? ఎవరు చెప్తారు ఇది? ఎవరు బ్రదర్? జకర్యా ఆత్మతో నింపబడి జకర్యా ప్రవచిస్తున్న ప్రవచనం ఇది. ఓ శిశువా, ఓ నా కుమారుడా, నీవు ప్రభు కంటే ముందుగా వెళతావు, ప్రభు రక్షణ గురించి మాట్లాడతావు. అయితే మరణ ఛాయల్లో, చీకటి ఛాయల్లో కూర్చుండు వారికి వెలిగించుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి, ఎక్కడి నుంచి బ్రదర్? పైనుండి అరుణోదయ దర్శనం మనకు వస్తా ఉంది. ఏ టైంలో రావాలి ఇది? ఎవరి గురించి చెప్పడినా? యేసుక్రీస్తు గురించి మాట్లాడుతున్నారు. ఎవరు? జకర్యా. కానీ యేసుక్రీస్తు ఎప్పుడు వచ్చారు బ్రదర్? మధ్యాహ్న కాల దర్శనం. ఆయన చరిత్రకి, మానవ చరిత్రకి మధ్యాహ్న కాల సమయంలో వచ్చాడు ఆయన. కానీ ఈయన వచ్చినప్పుడు ఏమవ్వాలి? చీకటి మరణ ఛాయల్లో వెలుగు రావాలి. ఈ శిశువు వచ్చినప్పుడు, యోహాను తర్వాత ముందు దూత పరిచర్య తర్వాత వచ్చే ఈ క్రీస్తు వచ్చినప్పుడు చీకటి ఛాయల్లోను, చీకటిలోను మరణ ఛాయల్లోను కూర్చున్న వారికి వెలుగిచ్చుటకై. ఇప్పుడు మనం ఎక్కడున్నాం బ్రదర్? చీకటిలో, మరణంలో, కన్నీటిలో, దుఃఖంలో ఉన్నాం మనం. మనందరి పైన ఏం రావాలి? అరుణోదయ దర్శనం రావాలి, లేదా అరుణోదయ వెలుగు రావాలి. లెమ్ము, తేజరి లెమ్ము, నీకు వెలుగు వచ్చి ఉన్నది. అదే వెలుగది? ఉదయకాంతి. లెబనోను పర్వతం మీద ఏం కనపడుతోందంట? ఉదయకాంతి కనపడుతోంది. ప్రభుకి స్తోత్రం కలగాక. కాబట్టి నీ మీద, నా మీద ఈ ఉదయకాంతి ప్రకాశిస్తుంది.
ఎక్కడంటే తూర్పు దిశలో. ఈ ఉదయకాంతి ఎవరి మీద అయితే పడతా ఉందో వారు చీకటిలోంచి వెలుగులోకి వస్తూ ఉన్నారు. ఈ ఉదయకాంతి ఎవరైతే నడుస్తున్నారో వారు మరణంలోంచి జీవనంలోకి దాడుతూ ఉన్నారు. వాళ్ళు ఆనాడు జకర్యా చెప్పినటువంటి ఆ మాట ఇప్పుడు ఈ అరుణోదయ సమయంలో, ఈ వేకువజావ సమయంలో, ఈ ఉదయకాల సమయంలో చీకటిలో ఉన్న వారందరి పైన ఏమొస్తుంది? అరుణోదయ వెలుగు. యాహాన్ తండ్రి మాట్లాడుతున్న ఈ విషయాన్ని. మనం ఇప్పుడు ఎక్కడున్నామంటే వేకువజావ సమయంలో ఉన్నాం. అరుణోదయం కనబడుతూ ఉంది, ఉదయకాల సమయం మనకు కనబడుతూ ఉంది. ఈ యొక్క ఉదయ కాంతి వెలుగులో మనం ఉన్నాం ఇప్పుడు. ప్రభుకి స్తోత్రం కలగాక. ప్రియమైన సహోదరులారా, మరి తూర్పు దిక్కున ఉన్న మీ యొక్క ప్రియుని మీరు కనుగొనండి. ఆయన నీ పైన అరుణోదయ కాంతిని, ఉదయ కాంతిని ఇవ్వడానికైనా ఈ లోకానికి వచ్చాడు ఆయన. ఎందుకంటే చీకటిలో ఉన్న నీకు వెలుగునివ్వాలి, మరణంలో ఉన్న నీకు జీవాన్ని ఇవ్వాలి. నీ ప్రియుని పట్టుకోండి. మీరు అలంకరించబడ్డారు, వాక్యం తెలుసుకున్నారు, మర్మాన్ని తెలుసుకున్నారు. కానీ నీ ప్రియుడు ఏ దిక్కులో ఉన్నాడు? నీ ప్రియుడు ఇప్పుడు ఎలా కదులుతున్నాడు? నీ ప్రియుడు ఇప్పుడు ఏ విధంగా సంఘంలో ఉండి ఆయన మాట్లాడుతున్నాడు మీరు చూడండి. హల్లెలూయా. దేవుడు ప్రతి కాలంలోనూ రక్త మాంసాల్లోనే ఉన్నాడు ఆయన. ఆమేన్. ఏలి ఆత్మ ప్రతి కాలంలోనూ సంఘంలో పనిచేస్తూనే ఉంది. అది ఎలా అంటే 700 మంది ఏలియాల రూపంలో పనిచేస్తాడు. ప్రియమైన సహోదరులారా, వచ్చేయండి. మీరు చీకట్లో ఉండొద్దు, అరుణోదయ దర్శనానికి వచ్చేయండి, ఉదయకాంతికి వచ్చేయండి. లెబనాను పర్వతం మీద కనపడుతున్న అరుణోదయ కాంతి, ఉదయకాంతికి వచ్చేయండి. మీరు, మీ ప్రభు అక్కడున్నాడు, మీ క్రీస్తు అక్కడున్నాడు, తూర్పులో ఉన్నాడు ఆయన. నీ కోసం వర్ణిస్తున్నాడు ఆయన. నా ప్రియుడు ఎలాంటిది? నిష్కళంకురాలు, మచ్చలేంది ఆమె. కన్యకలు చాలా మంది ఉంటారు, కానీ నా కన్యక ఒక్కతే, ఆమె స్త్రీకి ఒక్కతే కుమార్తె, ఆమెకు తల్లికి ముద్దు బిడ్డ. ఎవరంటావే? ముద్దు బిడ్డ. నువ్వు దేవునికి ముద్దు బిడ్డ. నువ్వు ఒక్కతే, నువ్వు కుమార్తె, ఒక్కతే కన్యక. నువ్వు ఈ లోకంలో కన్యకలను పిలవడం చాలా మంది ఉన్నారు, కానీ ప్రభు యొక్క కన్యక నువ్వు ఒక్కదనిగా ఉన్నావు. అలంకరించబడిన పెళ్లి కుమార్తెగా ఉన్న సహోదరుడు, సహోదరి, నీ ప్రియుడు ఎక్కడున్నాడు చూడండి. ఏంటి నీ ప్రియుని విశేషం అంటే ఆయన అలంకరించబడిన రాజు అయి ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి మీ ప్రియుడిని వెతకండి, పట్టుకోండి, విడిచిపెట్టొద్దు. ఆ మైకేల్ ఏంజెల్ విగ్రహం లాగా ఓ దేవుడు నిన్ను తన స్వరూపంలోనికి, తన రూపంలోనికి ఆయన నిన్ను మార్చాడు. ఆయన ఆ మైకేల్ ఏంజెల్, ఈ మైకేల్ ఏంజెల్ కూడా ఇప్పుడు నిన్ను పరిపూర్ణమైన రూపంలోనికి నడిపించాడు ఇప్పుడు ఆయన. ఆమేన్. కాబట్టి మనకు వచ్చే శోధనలు, సమస్యలు ఇవన్నీ కూడా ఆ మైకేల్ ఏంజెల్ కొట్టిన సుత్తి దెబ్బ లాంటివి. సుత్తి దెబ్బ కొట్టాడు ఆయన, మరింత పరిపూర్ణం అయిపోయింది ఆ బొమ్మ. నీకు వచ్చే శోధనలు, సమస్యలు ఇవన్నీ కూడా నేను మరింత పరిపూర్ణంగా మారుస్తూ ఉన్నాయి. కాబట్టి ఎక్కడ కూడా మీరు విశ్వాసంలో మీరు రాజీ పడొద్దు. మీరు అరుణోదయ వెలుగులో ఉన్నారు కాబట్టి మీరు ఎక్కడ కూడా భయపడొద్దు. ఈ లోకంలో ఉన్న కన్యకలు అనబడిన వారు, సంఘాలు అనబడిన వారు, సియోను అనబడిన వారు కూడా చాలా మంది ఉన్నారు ఇక్కడ. కానీ నీ స్థానము వేరే, నీ స్థానము దేవుని దృష్టిలో వేరే. నీ ఒక్కదానివే, నువ్వు ఒక్కదానివే ముద్దు బిడ్డవి ఆయనకు. ప్రభుకి స్తోత్రం కలండి కాక. కాబట్టి ప్రియమైన సహోదరుల విశ్వాసం కొనసాగిపోతాం. దేవుడి చిన్న మాటలు దీవించిన కాక ప్రార్థన చేసుకుందాం. చాలా ఆలస్యమైంది. ఓపికతో ఉన్న సహోదరులందరికీ ప్రత్యేకంగా వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుల, మహోన్నతుల, జీవం కలిగిన మా ప్రభువా, మీకు వందనాలు. ఈ రాత్రికాల సమయంలో నా సహోదరి, నా ప్రాణేశ్వరి, నా సహోదరి, నా ప్రియురాల అని మమ్మల్ని ప్రేమతో పిలిచిన దేవుడా, నీలో మచ్చలేదు, నీలో కళంకం లేదు, నీ ఒక్కదానివే కనికగా ఉన్నావు. నీ ప్రార్థనకి బదులు ఇవ్వకుండా నేను ఉండలేను. నీ కనుదృష్టి నా పైన ఉంచకు, అవి నన్ను వశపరుచుకుంటాయి. నువ్వు ప్రార్థన చేస్తావా, నేను బదులిస్తాను. నువ్వు అడుగుతావా, నేను చేస్తాను. నువ్వు పలుకుతావా, నేను నెరవేరుస్తాను. ఎందుకంటే నీవు చెప్పితే నేను చేయకుండా ఉండలేను. కారణము నీవు నేను ఒకటే ఉన్నాము. అది మాతో మాట్లాడుతున్న దేవుడు, నీకే వందనాలు స్తోత్రం. మేము సుందరిగా ఉన్నామేమో, సౌందర్యవతులుగా ఉన్నామేమో, మేము పరిశుద్ధులుగా మేము ఉన్నామని పిలువబడుతున్నామేమో. మేము ఆ ప్రియుడిని కలిగి ఉన్నామా? ఆ ప్రియుడిని మేము నిజంగా ఎరిగి ఉన్నామా? ఆ ప్రియుడితో మేము కలిసి ఉన్నామా? ఆ ప్రియుడి గురించి మేము ఈ లోకానికి ధవలవనుడు, రక్తవనుడు, 10,000 మందిలో సుందరుడు, అతి కాంక్షణీయుడని ఈ లోకానికి చెబుతున్నామా? మమ్మల్ని మేము పరిశీలన చేసుకుంటే సహాయం దయచేయండి. ఇక్కడ మోకరించిన ప్రతి ఒక్కరిని కూడా దీవించండి, ఆశీర్వదించండి. నేను జకర్యా చెప్పినట్లుగా అరుణోదయ కాంతికి రావడానికి సహాయం దయచేయండి. అరుణోదయ కాంతిలో చీకటి లేదు,
అరుణోదయ దర్శనంలో మరణము లేదు, అరుణోదయ కాంతిలో దుఃఖము లేదు. మేమందరం కూడా ఆ ఉదయ కాంతికి రావడానికి సహాయం తెచ్చండి. ఆ ఉదయ కాంతి తూర్పున ఏదేళ్ళలో మొదలైన ఆ ఉదయ కాంతి దగ్గరికి మరలా మమ్మల్ని నడిపించిన దేవుడా మీకే వందనాలు చెల్లిస్తున్నాం. ఓ సంఘాన్ని సోదరులందరినీ బలపరిచి నడిపించండి. ఓ మేము ఏదైనా పొరపాటు మాటలు మాట్లాడుంటే వాటిని ఇప్పుడే సరిచేయండి. కేవలము నేర్చుకునే విద్యార్థులుగా మేము వచ్చాం మా ప్రభువా. మీరే మాట్లాడండి, నడిపించండి. సంఘానికి కావాల్సిన ఆత్మీయాహారం ఇచ్చి బలపరిచి మీరే మహిమ, మీరే ఘనత, మీరే ప్రభావం పొందుకోనమని రాజులకు రాజుగా ప్రభులకు ప్రభుగా పెండ్లి కుమారునిగా మా మధ్యగా రాబోతున్న మా విమోచకుడైన క్రీస్తు బ్రహ్మ మీ యొక్క నామంలో ఈ ప్రార్థనలన్నీ అడుగుతున్నాం ప్రభువా. ఆమేన్. Fresh when hum never fails, fresh when hum never fails, fresh when hum never fails in thee. Hallelujah, hallelujah. Fresh when hum never fails in thee. It's coming very soon, it's coming very soon, it's coming very soon in thee. Hallelujah, hallelujah. It's coming very soon indeed. నా ప్రాణమయ యెహోవాను సన్నిధించండి, నా అంతరంగ సమస్తమైన పరిశ్రమను సన్నిధించండి. నా ప్రాణమయ యెహోవాను సన్నిధించండి, నా ప్రభువును విమోచించండి, తీసుకోవడం తీసుకుంటారని దీన్ని మరుగు. ఆమేన్. మన రాజుకి రాజును ప్రభులకు ప్రభును మన పెళ్లి కుమారుడైన క్రీస్తు బ్రహ్మ యొక్క కృప, ఓ ఇక్కడ మోకరించిన పరిశుద్ధులకును ఎత్తబడి సిద్ధపడుతున్న పరిశుద్ధులకును ఆయన కృప, సమాధానము, ఆయనక సంతోషము, దీర్ఘశాంతము ప్రతి ఒక్కరితో ఉండి ఎత్తబడి వరకు మా అందరిని నడిపించిన కాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీరు వందనాలు.